ఐ నో బతికే ఉన్నావా, ఇన్నాళ్ళకి పాస్వర్డ్ గుర్తొచ్చిందా, యారికి పోయినా చచ్చిపోయినావా, నువ్వు బతికే ఉన్నావు. దేర్ విల్ బి సమ్ టైమ్స్ వేర్ వీ హ్యావ్ టు టాక్. జరిగే స్కాముల్లో టాప్ 5 తీసుకుంటే అందులో టాప్ 3 is తెలంగాణ, టాప్ 4 is ఆంధ్ర. సో ఐ ఫెల్ట్ లైక్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. సో టుడే వీ హ్యావ్ మిస్టర్ నవీన్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ రీసెంట్ గా జరిగిన ఈ నందూస్ వరల్డ్ స్కామ్ ఏదైతే ఉందో, ఇది నిజంగా జరిగిందంటారా? అబ్సల్యూట్లీ నిజంగా జరిగింది అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద విక్టిమ్. నందూస్ వరల్డ్ దాంట్లో అప్రాక్సిమేట్లీ lakhs. మన దగ్గర అట్లా జరుగుతాయని మనం ఎప్పుడు చెప్పాం, బికాస్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ యూ అండ్ ద వ్యూవర్స్ as well. I'm not trying to scare you. I'm trying to tell you the reality. People are getting into it. Ultimately, common man is being affected. ఇప్పుడు దీంట్లో వాళ్ళు చెప్తున్న నంబర్స్ బట్టి ఒక పర్సన్ దగ్గర 20 lakhs తీసుకున్నారు అంటే వాళ్ళు కట్టాల్సింది 4 lakhs. అదే 10 కోట్లు వస్తే 100 కోట్లు వస్తే ఎరా అంటే వీ డోంట్ అలౌ బ్లడీ ఇండియన్స్. ఇది టు యాడ్ టు ఇట్, నా అన్వేషణ అని ఒక యూట్యూబర్ ఛానల్ ఉన్నాడు. మన బాబా ఛానల్ సుపరిచితులు చాలా మందికి బాగా పరిచయం. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ ఎంటైర్లీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ సినారియోస్, సో మెనీ వీడియోస్. అన్వేషణ లీడ్ చేసిన ఇంపాక్ట్ వల్ల నా అన్వేషణ లాంటి వాళ్ళు 100 మంది క్రియేట్ అయ్యి మన వాళ్ళకి సూది దూరేసి అందిస్తే గుణపం దుచ్చి పడేస్తారు. నువ్వు పోయి ఆడ లంగేషాలు వేస్తా ఉంటే నువ్వు వేస్తున్నావు, సో అండ్ సో చదరా చేస్తున్నావు ఎవడు అన్నాడు అని అంటారు. అట్లాగే ఫారెన్ కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా 5 things. ఇప్పుడు యూనివర్సిటీస్ లో ఏ యూనివర్సిటీస్ పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తున్నాయి, మీకు లాభాలు ఏమి ఇస్తున్నాయి అని తీసి చేసుకొని అవే కదా మీరు స్టూడెంట్స్ చూపిస్తారు. అంటే మోసపోవట్లేదా మేము? జనాలు రోడ్డు మీద రావట్లేదా? కుటుంబాలు అసలు అయిపోవట్లేదా? అంటున్నావు చంద్రహాస్, మోసం ఎక్కడ లేదు చెప్పు. గుడి దగ్గర లేదా, బడి దగ్గర లేదా, ఎక్కడ లేదు మోసము. మోసపోవడానికి రెడీగా ఉన్నంత కాలం కన్సల్టెన్సీలో ఇంటీరియర్ బాగా చేయించారా, ఈ ఎక్స్ట్రా అంబియన్స్ ఏవైతే ఉందో వాటిని నమ్మకుండా ఈ సీ టాకింగ్ రియాలిటీ ఆర్ నాట్. షూట్ తీసి ఇచ్చారు నాకు, షూట్ తీసి ఇచ్చారా, సక్సెస్ స్టోరీస్ ఎలా చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ లో ఎన్ని లైక్లు వచ్చినాయి. ఒక్క పైసా మీ జేబుల నుంచి ఖర్చు చేయకుండా ట్యూషన్ ఫీజ్ కి, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కి ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత జీవితం బాగుంటుంది లేదు, దాని తర్వాత జీవితం ఎలా ఉంటది అని అంటే ఇలాగే ఉంటది, పెట్రోల్ బంక్ ఇట్లనే ఉంటది. ఈ సో కాల్డ్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ పేరెంట్స్ నుంచి దాచిపెట్టబడుతున్న నిజం ఏదైనా ఉంది అంటే ఏంటంటారు? అది ఆనెస్ట్ చందు, వీసా అప్రూవ్ అవడమే బిగ్గర్ రిస్క్. యూ హర్డ్ మీ రైట్. వీసా అప్రూవ్ అవ్వడం, ఆ యూనివర్సిటీ కావాలి, ఆ యూనివర్సిటీ మీరు ఇచ్చారు, ఆడికి అయిపోయింది, మీడిల్ అయిపోయింది. ఇది మార్కెటా బ్రో? ఇది మార్కెట్. ఐ థాట్ ఇట్ వాస్ లైక్ ఇందాక నుంచి నువ్వు అంటా ఉన్నావు కదా, అని నాకు తెలిస్తే నువ్వెందుకు, అని నాకు తెలిస్తే నువ్వెందుకు అని చెప్పి, ఆయన ఉంటే తెలచీర ఎందుకు అని చెప్పేసి అన్నట్టు నువ్వు అంటా ఉన్నావు కదా. సో దానికి చెప్తున్నా నేను, కేటీఆర్ అంత అన్ననే చేశాడు, అవును నేను చేసిన. పాలిటిక్స్ ఎందుకు అన్నాను మూసేస్తున్నారు ఇప్పుడు మాట్లాడతాను. ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నీకు ఆ మాత్రం బుద్ధి ఉన్న కర్లే. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్ అండ్ యా ఐ నో బతికే ఉన్నావా, ఇన్నాళ్ళకి పాస్వర్డ్ గుర్తొచ్చిందా, యారికి పోయినా చచ్చిపోయినావా, నువ్వు బతికే ఉన్నావు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇప్పటిదాకా ఏం జరిగింది అక్కడ ఒక మాడుకుందాం మనం. బట్ తమిళలో చూసినట్టు మీరు సి దేర్ విల్ బి సమ్ టైమ్స్ వేర్ వీ హ్యావ్ టు టాక్. ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్ స్కామ్ ఏదైతే ఉందో, వాళ్ళు చేశారా, వాళ్ళు చేయలేదా, ఆ తర్వాత మనం మాడుకుందాం దీని తర్వాత. బికాస్ వీ హ్యావ్ సమ్ ప్రూఫ్స్ అండ్ వీ హ్యావ్ సమ్ విక్టిమ్స్ ఆల్సో. సో బిఫోర్ దాట్, నేను ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, బ్రో ఈ ఒక్క స్కామ్ లో వచ్చిన బడ్జెట్ అమౌంట్ ఇస్ 5 to 10 crores. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 crore rupees ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసి నువ్వు బ్యాంక్ లో వేసేస్తే లైఫ్ లాంగ్ నువ్వు సచ్చేంత వరకు నీ 1 crore అట్టే ఉంటుంది. ఎవ్రీ మంత్ నీకు ఆల్మోస్ట్ 1 lakh దాకా నీకు ఇంట్రెస్ట్ వస్తుంది అకౌంట్ లో. ఒక లైఫ్ సెటిల్. 40,000 రెంటెడ్ హౌస్ తీసుకో, 60,000 ఖర్చులు మిగులుతుంది, ఏదో నీ 1 year అట్టే ఉంటది. సో అలాంటిది 10 కోట్లు, ఇది ఒక స్కామ్. అండ్ దీని చేసిన తర్వాత యూ పీపుల్ నో దట్ ఐ టాక్ ఓన్లీ విత్ స్టాట్స్ అండ్ డేటా. జస్ట్ క్యాజువల్ ఏదో గాల్లో మాట్లాడాలి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. నో. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ హావ్ మేడ్ సమ్ రీసెర్చ్ అండ్ దాంట్లో ఐ విల్ పుట్ యూ సమ్ డేటా ఆల్సో. ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కానీ, ఈ వాట్ యూ కాల్ లైక్ ఈ ప్రామిసెస్ కానీ, వీసాస్ కానీ, ఈ COAs కానీ, వీటన్నిటిలో జరిగే స్కాముల్లో టాప్ 5 తీసుకుంటే అందులో టాప్ 3 is తెలంగాణ, టాప్ 4 is ఆంధ్ర. మన పీపుల్ ఎందుకన్నా మోస్ట్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఐ ఫెల్ట్ లైక్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. సో ఇప్పుడు బిర్యానీ గురించి మాట్లాడాలి అంటే బిర్యానీ ఉండే షెఫ్ తో మాట్లాడాలి. ఆబ్వియస్లీ ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి అంటే నేను ఎంత స్టాట్స్ రీసెర్చ్ చేసినా, ఎంత డేటా కలెక్ట్ చేసినా కూడా ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉండే ఒక మాస్టర్ మాట్లాడడానికి నేను మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ బాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ whom I felt genuine. Obviously I promise you people that I will bring a person to you only when I feel that he is legit. So today we have Mr. Naveen and he is one of the best peoples in this market. So let's have some guidance and more knowledge on this. Hi Mr. Naveen. Hi Chandrahas, how are you doing?
ఫ్యాంటాస్టిక్ బ్రదర్. I've been a follower of yours. I keep watching all your videos. So sensible content చేసే అతి తక్కువ యూట్యూబర్స్ లో యు ఆర్ ద వన్. దీన్ని ఇంట్రో లేదంట. చెప్పండి చంద్రహాస్. ఓకే బ్రో, యాక్చువల్లీ బ్రో అనొచ్చు కదా. థ్యాంక్ యూ బ్రో. ఈ ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ అన్ని చూసిన తర్వాత లైక్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. నేను వీడియో చేసే ముందైతే తిరుపతిలో ఉన్నాను అండ్ అక్కడ నాకు ఎక్కువ అవైలబిలిటీ లేదు. అవైలబిలిటీ కానీ పీపుల్ కానీ ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి అని. బట్ ఇక్కడ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఈ వీడియో చేయాలి అనుకున్న తర్వాత ఐ వెంట్ అండ్ ఐ గ్యాదర్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద పీపుల్. ఎవరైతే ఫారెన్కి వెళ్ళాలి అనుకుంటున్నారో ఐ గాట్ సమ్ క్వశ్చన్స్ అండ్ దాంట్లో ఫైనలైజ్ చేసుకునేసి మా వాళ్ళే ఒక 100 క్వశ్చన్స్ రాశారు. అండ్ 100 అడగాలంటే 200. సో అందులో కొన్ని ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని తీసుకొచ్చాను. అండ్ యూ పీపుల్ ఆల్సో లైక్ ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ దట్ ఐ డెంట్ cover in this one, మీరు కమెంట్ బాక్స్ లో రాయండి. I definitely try to do one more thing for that. Okay, and దాంట్లో కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను బ్రో. సో ప్లీజ్ గైడ్ us regarding. Okay, thank you. యా బ్రో, కానీ వన్ థింగ్ నువ్వు చూసిన తర్వాత ప్లీజ్ డోంట్ మైండ్. ఇక్కడ ఐ డోంట్ వాంట్ ఇట్ బి లైక్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ సంథింగ్. ఇక్కడ మా వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ అ గైడెన్స్ అండ్ ఇకపై జనాలు పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడానికి ఒక ప్రాపర్ గైడెన్స్ గురించి ఇవ్వాలని నేను ఐ రిక్వెస్టెడ్ యూ అండ్ సెడ్ ఓకే. కమింగ్ టు దిస్ బ్రో, లైక్ ద మెయిన్ రీజన్, లెట్స్ ఫస్ట్ కంప్లీట్ దిస్ థింగ్స్ అండ్ దెన్ వీ కెన్ టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. అయితే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ రీసెంట్ గా జరిగిన ఈ నందూస్ వరల్డ్ స్కామ్ ఏదైతే ఉందో, people are telling like it is like 5 to 10 crores of scam and a lot of people were looted and a lot of people are cheated in this. So ఇది నిజంగా జరిగిందంటారా? Absolutely నిజంగా జరిగింది and I don't hesitate to say I am one of the victim. నందూస్ వరల్డ్ దాంట్లో నందూస్ వరల్డ్ అని కాదు, but I am the victim for COS as well because COS scam. COS is nothing but certificate of sponsorship that a company will provide you. Okay, మీరు ఎంత వస్తాయి ఉండొచ్చు? Approximately 50 lakhs. 50 lakhs? Yeah, 50 lakhs. Yeah. And I have to repay my clients. So this one, you can't complain also? You cannot complain because COS is something that UK government will give for a company. COS is nothing but, as I said, certificate of sponsorship. Okay. ఒక కంపెనీకి ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది యూకే గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ అది జస్ట్ లైక్ క్యాష్ అంటారు. క్యాష్ అని అంటే దట్ ఈస్ గివెన్ బై యూనివర్సిటీ టు స్పాన్సర్ యూ. ఓకే, ఇప్పుడు లెట్ us say you are a client, okay, you are looking for a job. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే COS అనే దాన్ని అమ్ముకుంటాయి. యూజువల్లీ హోమ్ ఆఫీస్ కి కట్టాల్సింది 3,000 pounds or something like that. Apart from that, whatever you earn, INR around 3,50,000 or 4 lakhs close. Okay. Now today's rate prakaram it should be around 3.5 to 3.8. Okay. So yeah, అది నువ్వు హోమ్ ఆఫీస్ కి కట్టుకోవాల్సిన ఫీజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఎవర్ కమ్స్ టు యూ, ఇట్ కమ్స్ ఇన్ టు యువర్ పాకెట్. సో అది నువ్వు ఎంత చేసుకుంటున్నావు, 20 లక్షలు పెట్టుకుంటున్నావా, నీ అవసరమే నా ఆదాయం. ఇప్పుడు దీంట్లో వాళ్ళు చెప్తున్న నంబర్స్ బట్టి ఒక పర్సన్ దగ్గర 20 lakhs తీసుకున్నారు అంటే వాళ్ళు కట్టాల్సింది 4 lakhs. వాళ్ళు కట్టాల్సింది హోమ్ ఆఫీస్ కి 4 lakhs. ఓకే. అండ్ దెన్ వీళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు అనేది అది వాళ్ళ పరిమితి పట్టి ఉంటుంది. సో దట్స్ వాట్, ఇప్పుడు పర్ పర్సన్ కి 20 lakhs తీసుకుంటున్నారు అంటే హోమ్ ఆఫీస్ కట్టాల్సింది 4 lakhs. దానిపైన అనేది వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్, వాళ్ళ ట్రస్ట్ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన కంప్లైంట్ ఎందుకు ఇవ్వకూడదు మనం? ఎందుకంటే దే ఆర్ నాట్ లీగల్లీ అలౌడ్ టు what do we say, sell out those COS. అలా తీసుకున్న నేరమే, అలా ఇచ్చిన నేరమే. అంతే. ఇచ్చినోడు నేరమే, లంచం తీసుకున్నోడు నేరమే, COS ఇచ్చినోడిది నేరమే, తీసుకున్నోడిది నేరమే. సో విచ్ కెనాట్ బి కంప్లైంట్ టు హోమ్ ఆఫీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఈ లూప్ హోల్ ని యూజ్ చేసుకుని ప్రతి ఒక్కరు స్కామ్ చేస్తాం. తెలుగుంటుందా గమనం ఉండాలి. నువ్వు ఎందుకు ఇచ్చావంటే నువ్వు ఎందుకు అమ్మావు. అరే, సో నందూస్ వరల్డ్ వాళ్ళు ఈ స్కామ్ చేశారా లేదా అనేది పక్కన పెడితే ఇలాంటి స్కామ్లు అయితే దే ఆర్ అప్రాక్సిమేట్లీ 2022 నుంచి ఈ స్కామ్స్ అవుతా ఉన్నాయి. స్టిల్ there is no regulating body for these things. Regulating body అంటే you cannot stop the company to stop giving COS. Home office stop చేయలేము. See, అట్లా అంటే genuine people will lose and fake people will lose. This is something like collateral damage కదా? Yeah, absolutely. Collateral damage లో బాగా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఇది నువ్వు చెప్పలేవు, నేను చెప్పుకోలే. సో నౌ కమింగ్ టు మై ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఇలాంటి స్కామ్లు జరుగుతున్నప్పుడు బయట, ఇది ఒక స్కామ్, ఇలాంటివి నేను చెక్ చేసినప్పుడు లైక్ హెల్ ఆఫ్ స్కామ్స్, నాకన్నా మీకు తెలిసి ఉంటుంది ఈ ఫీల్డ్ లో. సో ఇలాంటి స్కామ్స్ అడుగడుగునా ఉన్నప్పుడు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూట్స్ కూడా స్కామ్లు చేస్తున్నాయి. అంటే స్కామ్లు గురవుతున్నాయి, వాళ్ళు కావాలని చేస్తున్నారో తర్వాత చేస్తున్నారో వి డోంట్ నో, బట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. అల్టిమేట్లీ కామన్ మ్యాన్ ఇస్ బీయింగ్ ఎఫెక్టెడ్. సో ఇలాంటి వాటిల్లో పేరెంట్స్ అనే వాళ్ళు, ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్ అనేది ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. ఇప్పుడు 20 lakhs ఓకే అయిపోయిందా,
ఫైన్, ఇట్స్ ఓకే, నో ఇష్యూస్ అని చెప్పి. టు స్టాప్ యూ హియర్, సో ఇప్పుడు యూ కమ్ టు కన్సల్టెన్సీ అండ్ యూ పే టు మీ. నేను ఎక్కడి నుంచి సిఓఎస్ తీసుకొస్తున్నాను, దట్ ఈస్ మై హెడ్ ఎక్. సిఓఎస్ వాడు మోసం చేశాడా, ఏం చేశాడు అనేది దట్ ఈస్ ఆల్సో మై హెడ్ ఎక్. అండ్ యూ అల్టిమేట్లీ యూ విల్ ఆస్క్ హోమ్, నన్ను అడుగుతారు. ఓ ఇక్కడ ఇట్స్ నాట్ ద పర్సన్, ఎగ్జాంపుల్ ఫర్ యా అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ హౌ ఐ గోట్ ఎఫెక్టెడ్. నేను అదే చెప్తున్నా కదా. see you are being affected because you are paying. మిగతా వాళ్ళు ఎవరు అనుకుంటారు. సో యా దట్స్ వాట్ that would not be the same with everyone. సో ఇప్పుడు 10 కోట్లు నాకెంత స్కామ్ అయింది, 50 lakhs స్కామ్ అయింది. నేను ఐ కుడ్ పే ఆఫ్ దెమ్. ఎందుకు అని అంటే నమ్ముకొని వచ్చారు. ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ అబౌట్ 6 years. సో రేపొద్దున నేను మొహం చూపించుకోవాలి. వాడు 50 లక్షలు తీసుకొని నేను ఎటు పారిపోయేది లేదు. అండ్ దానికోసం నేను ఐ హ్యావ్ టు రీలొకేట్ ద ఆఫీసెస్ అండ్ ఆల్ కాదు. అదే 10 కోట్లు వస్తే, 100 కోట్లు వస్తే వాడికి ఆఫీస్తో ఏం పని? బీయింగ్ డన్. ఓకే, సో when money multiplies, people have more options to quit. నైస్. సో ఇది లెజిట్ గా సిఓఎస్ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అని అనేది సిఓఎస్ కంపెనీని యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దాట్. అండ్ నీ రీసెర్చ్ అనేది ఇక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది దట్ మ్యాటర్స్ అ లాట్. కొంతమంది ఓవర్ స్మార్ట్ గా ఏం చేస్తారు అని అంటే కంపెనీ వరకు తీసుకుంటే బానే ఉంటుంది. కంపెనీకి దే స్టార్ట్ ఈమెయిలింగ్ అండ్ దే కెనాట్ అబ్సల్యూట్లీ రిప్లై యూ saying that మేము లెజిట్ అని చెప్పి. we are supposed to sell the COS without knowing and you are supposed to take the COS without knowing. అది ఇల్లీగల్ దానికి ప్రూఫ్ అడుగుతుంది కదా, తప్పు చేసా అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఇల్ నాట్ రిప్లై. ఈ లూప్ ని వాడుకొని ప్రతి ఒక్కరు స్కామ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ జస్ట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్రస్ట్. అబ్సల్యూట్లీ. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి సినారియో ఉన్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక ఫాదర్ తన జీవితాంతం కష్టపడుకున్న డబ్బులు, సంపాదించిన డబ్బులు మొత్తాన్ని తీసుకొని వాళ్ళ కొడుకున్న కూతురున్న ఫారెన్ పంపించాలి అనుకుంటే, సో దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్ కాల్డ్ ట్రస్ట్. ఏమన్నా జరిగినా కూడా ద హోల్ ఫ్యామిలీ విల్ బి ఆన్ ద రోడ్. ఇలాంటప్పుడు హౌ కెన్ ఎ పర్సన్ చూస్ ద ప్రాపర్ కన్సల్టెన్సీ? సో దట్స్ వాట్, కన్సల్టెన్సీ చూస్ చేసుకునే ముందు వాళ్ళు ప్రాసెస్ని నమ్మాలి. ఫస్ట్ థింగ్ ప్రాసెస్ని నమ్మాలి. వాళ్ళు ఇచ్చే షో పుట్ ఆఫ్ని కాదు. కన్సల్టెన్సీ బాగా పెద్దగా ఉందా, ఓకే, కన్సల్టెన్సీలో ఇంటీరియర్ బాగా చేయించారా, ఈ ఎక్స్ట్రా అంబియన్స్ ఏవైతే ఉందో వాటిని నమ్మకుండా ఈజ్ హీ టాకింగ్ రియాలిటీ ఆర్ నాట్, ఓకే, ఈజ్ హీ అబ్సల్యూట్లీ ఏబుల్ టు టెల్ ద ఛాలెంజెస్ ప్రీవియస్లీ హీ హాస్ ఫేస్డ్ ఆర్ నాట్. వాళ్ళ ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగిన రోజు కన్సల్టెన్సీని వాళ్ళు నమ్మాలి. ఏమి అడగాలనేది ఎలా తెలుస్తుంది పర్సన్కి? ఎందుకంటే ఒక పర్సన్కి ఫారెన్ పంపించాలి, అప్పుడు కొడుకుని అడుగుతాడు, ఎలా అడగబోతావు? బేసిక్గా ఓవరాల్ జరిగేది, నా చుట్టుపక్కల జరిగింది నేను చూసేదాన్ని. ఎలా యాడికి ఏం చేస్తావు? ఫారెన్ పోతా, యాడికి పోతా, అమెరికా పోతా. ఎందుకు పోతా? మా ఫ్రెండ్ పోయినాడు. సరే పోయి ఏం చేస్తా? వాడు మా ఫ్రెండ్ గారు పోయి 40 లక్షలు సంపాదిస్తున్నాడు, నేను అడిగిపోతా. నేను సంపాదిస్తా. ఎలా సంపాదిస్తున్నాడు? అక్కడ పోయిన ఫీల్డింగ్, అక్కడ పోయిన ఫీల్డ్ ఏది నాకు తెలుసు. అది తెలుసుకొని కదా నువ్వు రావాల్సింది. ఇప్పుడు నాకు తెలిసింది ఏంది, మా నాన్న దగ్గర ఒక 20 లక్షలు ఉంది, పెన్షన్ డబ్బులు వచ్చినాయి. పెన్షన్ డబ్బులు ఎట్లాను, రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి, 20 లక్షలు ఉంది. ఏం చేద్దాంరా? ఇన్వెస్ట్ చేద్దామా? ఫారెన్ పోదామరా? నా ఫారెన్ పోయినానంటే 4 ఏళ్ళు కళ్ళు మూసుకున్నామంటే లైఫ్ సెట్, డాలర్స్ సంపాదిస్తాను, మన ఖాందాన్ దస్ తిరిగిపోద్ది. సరే పో బిడ్డ, ఆ 20 లక్షలు తీసుకొచ్చి మీకు ఇచ్చినానంటే, మా ఫ్రెండ్ అమెరికా పోయినా 40 లక్షలు సంపాదిస్తున్నాడు, నేను పోతా, ఏదో 20 లక్షలు. మీ ఫ్రెండ్ ఏం చేసి సంపాదించాడు కదా నువ్వు తెలుసుకోవాల్సింది. నా తెలియదు. నా వాళ్ళ ఫ్రెండ్ చదువుకున్నాడు, చదువుకొని చదువుకోవాలి అని అంటే నువ్వు ఏ ఫీల్డ్ లోకి వెళ్తున్నావు వితౌట్ యూ డూయింగ్ ఎ బేసిక్ రీసెర్చ్ అబౌట్ వాట్ యూ వాంట్. సరే బీటెక్ చేసిన, బీటెక్ చేస్తే దేనిలో చేసావు? అది ట్రిపుల్లో బీటెక్ చేసావు. మీ ఫ్రెండ్ వెళ్ళింది సిఎస్ పైన, అంటే మీ ఫ్రెండ్ యూఎస్ వెళ్ళాడు. ట్రిపుల్ పైన అక్కడ ఎంత స్కోప్ ఉంది అని చూసుకోవాల్సిన మినిమం బాధ్యత నీది. ట్రిపుల్ పైన అక్కడ మార్కెట్ ఎట్లా ఉంది అని చెప్పి మినిమం రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ నువ్వు ఏ యూనివర్సిటీకి పోతున్నావు మినిమం రీసెర్చ్ చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ కన్సల్టెన్సీ ఈజ్ జస్ట్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యూనివర్సిటీ. మంచి యూనివర్సిటీ లిస్ట్ ఇస్తుందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అవి మంచి యూనివర్సిటీస్ కాదా అనేది ర్యాంకింగ్ ఎలా తెలుస్తుంది? Nowadays Google is there, ChatGPT is there, everything is around you. నేను ఇచ్చిన లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అది నువ్వు కంపేర్ చేసుకొని దట్స్ వెన్ యూ మేక్ అవుట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఇప్పుడు కన్సల్టెన్సీని ఎట్లా నమ్మాలి అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కన్సల్టెన్సీ ఈస్ గైడింగ్ యూ అండ్ యూర్ ఫాలోయింగ్ ఇట్ బ్లైండ్లీ ఆర్ నాట్, అది ఎట్లా ఇదవుతుంది? సో కన్సల్టెన్సీ ఒకటి చెప్పినప్పుడు యూ హ్యావ్ టు క్రాస్ వెరిఫై. ఎస్, ఓకే, మనం ఇది నమ్మాలి వద్దా? ఓకే, నాకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, నేను ఎట్లా ఫేస్ చేశా, హౌ డిడ్ ఐ ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్, నీ ప్రొఫైల్కి సూట్ అయ్యే లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏంటి, అవి ఎందుకు నీ ప్రొఫైల్కి ఇవి మాత్రమే సూట్ అవుతున్నాయి. సో నాకు ఒక లైఫ్ పాత్ డిసైడ్ చేసుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ కంట్రీకి. నువ్వు హాఫ్ డిసైడ్ చేసుకుంటేనన్నా నేను ఐల్ బి ఏబుల్ టు గైడ్ యూ ఫుల్లీ. జీరో నాలెడ్జ్ పెట్టుకొని కళ్ళు మూసుకొని వస్తాను అని అంటే నో వన్ విల్ బ్లైండ్లీ గైడ్ యూ. ఒకవేళ అట్లా గైడెన్స్ తీసుకున్నావే అనుకో, విల్ డైరెక్ట్లీ గో టు అస్సాం, నాట్ అమెరికా. యా ట్రూ.
సో టు యాడ్ ఆన్ టు యువర్ పాయింట్, ఏ కన్సల్టెన్సీ అయినా సరే అది బాగుంది, చాలా పెద్దగా ఉంది, ఓకే ఇంటీరియర్ అంతా బాగుంది, నేను రిసీవ్ చేసుకుంది బెటర్ గా ఉంది, ఇవి కాదు నువ్వు చూడాల్సింది. షూట్ చూసి ఇచ్చారు నాకు, నీకు షూట్ తీసి ఇచ్చారా, సక్సెస్ స్టోరీస్ ఎలా చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ లో ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వస్తాయి, ఎన్ని స్టార్లు వచ్చినాయి, ఇది కాదు నువ్వు చూడాల్సింది. వాట్ యూ హ్యావ్ టు సీ ఇస్ వెదర్ ద కన్సల్టెన్సీ ఈజ్ లెజిట్ ఆర్ నాట్. వాళ్ళు మాట్లాడేది రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంది, ఓకే, అండ్ దెన్ వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్, ఎస్ ఆర్ నో, వాళ్ళు మిత్స్ కూడా చెప్తున్నారా చెప్పట్లేదా, అండ్ మీకు ఒక చాయిస్ అనేది ఇస్తున్నారా లేదా. రీసెంట్ గా స్టాట్స్ నువ్వు తీసుకుంటే చంద్రహాస్, when it comes to Canada, Australia, Canada వాళ్ళు they have limited the permit of students to 4,37,000 in 2025. And in 2026, they're still cut down it to 4,07,000 somewhere. Yeah, 4,08,000 somewhere. to refine, To refine the quality. They are tightening up the process. Quality of people ని మాత్రమే మనం లోపల రానిద్దాం అని చెప్పేసి వాళ్ళు they have already decided. సో డిమాండ్ కూడా సో ఇట్లా వాట్ సూట్స్ యువర్ ప్రొఫైల్ అనేది నువ్వు ప్రాపర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ లిమిటేషన్స్ అనేవి లైక్ విల్ ఇట్ నాట్ కట్ అవుట్ ద పీపుల్స్ వాట్ యూ కాల్ లైఫ్ చాయిసెస్, వాడు వెళ్ళి చదువుకునే ఆ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దర్ లైఫ్. ఇన్విటేషన్స్ ఉంటేనే కదా యూ విల్ ఫైండ్ ది బెటర్ వన్. టు ఫైండ్ ది బెస్ట్ వన్ యూ హ్యావ్ టు గెట్ ఫిల్టర్డ్ కదా. అయినా ఇప్పుడు ఒక ఇండియా నుంచే కదా 4 lakh అనేది, ఓవరాల్ వరల్డ్ నుంచి ఇండియా నుంచి ఒక్క ఇండియా నుంచి వచ్చేవాడు 4,08,000 2026 కి. సో 7,000. సో ఇప్పుడు అంటే వీ డోంట్ హ్యావ్ లైక్ ద బెస్ట్ పీపుల్ 4,80,000 మంది ఆడికి వెళ్ళిపోతారు. ఇట్స్ నాట్ పాసిబుల్. లైక్ we are having the roughly ఒక 1 lakh ఉండొచ్చేమో maximum the best people. So they'll be getting it. So remaining people will be filtered out. Yeah, coming to the next question, the most repeated question of all the time. ఈ క్వశ్చన్స్ లో ఈ స్టూడెంట్స్ ఎవరైతే అడుగున్నారో ఇలా కూడా అడుగుతారా, ఇలా కూడా ఉంటుందా, ఈ యాంగిల్ కూడా ఉంటాయా అనేసి ఐ గాట్ సమ్ యూనిక్ క్వశ్చన్స్. అందులో ద సెకండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ వాస్, ఇప్పుడు ఈ స్కాములు జరుగుతున్నాయి, ఈ వాట్ ఇస్ దిస్ ఇలాంటి స్కాములు కానీ, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న స్కాములు కానీ, ఆన్ గోయింగ్ మోర్ సినారియోస్ కానీ, H1B visas ఈ ఇష్యూస్ కానీ, రూపీ వాల్యూ పడిపోవడం కానీ, వాట్ ఆర్ ద ఇంటర్నేషనల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద అవుట్ సైడ్ మార్కెట్, వీటిల్లో నాకు వీసా రిజెక్ట్ అయిపోవడం అనేది పెద్ద ప్రాబ్లమా, లేకపోతే మీరు నాకు చెప్పినట్టు అవగాహన లేకుండా మా పెద్దనాన్న ఆడున్నాడు, మా చిన్నాన్న ఆడున్నాడు, లేకపోతే మా బామ్మ ఆడుంది, సెటిల్ అయిపోయింది కాబట్టి అక్కడ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, ఆమె రికమెండేషన్ ఇస్తుంది కాబట్టి అక్కడ జాబ్ కూడా సెట్ అయిపోద్ది, ఇలాంటి ఒక ఇమాజినేషన్ థాట్స్ తో వెళ్ళిపోయేసి అప్లై చేసుకున్నాక వీసా అప్రూవ్ అయిపోవడం అనేది బిగ్గర్ రిస్క్. వాట్ ఇస్ బిగ్గర్ రిస్క్? టు బి ఆనెస్ట్ చందు, వీసా అప్రూవ్ అవడమే బిగ్గర్ రిస్క్. యూ హర్డ్ మీ రైట్. వీసా అప్రూవ్ అవడమే బిగ్గర్ రిస్క్. నీకు అక్కడి నుంచి కదా జర్నీ స్టార్ట్ అయ్యేది. పిక్చర్ అవి బాకీ హే మేరే దోస్త్ అన్నట్టు కదా. సో దట్స్ వేర్ యువర్ రియల్ జర్నీ స్టార్ట్స్. ఈ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. యూనో మీరు చెప్పినట్టు మా బాబాయ్కి వీసా ఉంది, H1B ఉంది, PR ఉంది, లేకపోతే మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు అని చెప్పేసి, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ దేర్? ఫారెన్కి వెళ్ళడం నీ ప్రయారిటీ అయితే నువ్వు బాగుపడతావు ఎట్లా అనుకుంటున్నావు? ఫారెన్కి వెళ్తున్నావు అంతే, ఫారెన్కి వెళ్ళి బాగుపడట్లేదు నువ్వేమి. సి దిస్ ఇస్ వేర్ ద రియాలిటీ లైస్. నీకేం కావాలి, నువ్వేం చేయాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనే క్లారిటీ నీకు లేకపోతే రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల వీసా మాక్సిమం రిజెక్ట్ అయితే ఎంత, దాని రిజెక్షన్ వాల్యూ ఎంత, 6 months మేబీ, 1 year మేబీ. మరి రాంగ్ ప్లేస్కి వెళ్ళి రాంగ్ డెస్టినేషన్ లో ఉండి అండ్ దెన్ రాంగ్ గైడెన్స్ వల్ల వాట్ యూర్ వేస్టింగ్ దేర్ 3 to 5 years, a lot of money there, a lot of time, your mental pressure, your financial pressure. అండ్ ఆ తర్వాత జీవితం బాగుంటుంది లేదు, దాని తర్వాత జీవితం ఎలా ఉంటది అని అంటే ఇలాగే ఉంటది, పెట్రోల్ బంక్ ఇట్లనే ఉంటది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ రాంగ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేసి రాంగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు అంటే, లెట్ మీ బి స్ట్రైట్ విత్ యూ, యూనివర్సిటీస్ ని రికమెండ్ చేసేది ఇచ్చేది అన్ని మీ కన్సల్టెన్సీసే కదా. అవును. సో అలాంటప్పుడు మీరు ఇచ్చేది కూడా, డోంట్ టేక్ మీ రాంగ్, డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారు, మీ పర్సంటేజ్ ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారు యూనివర్సిటీస్, అవన్నీ చూసుకొని ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న యూనివర్సిటీస్ ఉంటే అవి మీరే ఇస్తారు కదా. నిజంగా మాట్లాడుకుంటాం. Can I have some water? Yeah, sure. So coming back to your question, can you repeat the question? ఇప్పుడు యూనివర్సిటీస్ లో ఏ యూనివర్సిటీస్ పర్సంటేజ్ ఎక్కువ ఇస్తున్నాయి, మీకు లాభాలు ఏమి ఇస్తున్నాయి అని తీసుకొని అవే కదా మీరు స్టూడెంట్స్ చూపిస్తారు. Not every, I don't say that consultancies don't do that, but they do. ఉన్నది చెప్పుకోవాలి, వాస్తవం మాట్లాడుకోవాలి. But then which consultancy is doing it? Is it actually a satisfactory job అని మనం ఆలోచించుకోవాలి. బయట పక్కనోడు యూకేకి వెళ్తుంటే, యూకేకి పంపిస్తే స్టూడెంట్ యూఎస్ ప్రొఫైల్కి ఎలిజిబుల్ అవుతాడు. యూకే పంపిస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకపోతే ఆస్ట్రేలియా పంపిస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనేది అది వాడి విఘ్నత, పక్కన కన్సల్టెన్సీ వాడి విఘ్నత. మన దగ్గర అట్లా జరుగుతాయని మనం ఎప్పుడు చెప్పాం. బికాస్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ యూ అండ్
ద వ్యూవర్స్ as well. వ్యూవర్స్ కైనా నేను చెప్పేది ఏంటి అని అంటే, సి కమ్ టు కన్సల్టెన్సీ, టేక్ ద లిస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ దట్ దే హ్యావ్. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద రియాలిటీ చంద్రహాస్. ఏ కన్సల్టెన్సీ అయినా చేసేది వాళ్ళకి ఏవైతే టైఅప్ ఉన్నాయో అవే పుష్ చేస్తాయి. అల్టిమేట్లీ ఇట్ ఇస్ బిజినెస్. బట్ దెన్ అందులో నీకేది కరెక్ట్ గా సూట్ అవుతుంది లేదు అని చెప్పేసి యూ హ్యావ్ టు క్రాస్ వెరిఫై. వాడు లిస్ట్ పడేసాడు నీ ముందు, నువ్వు కూడా అదే తీసుకుంటా, ఇది పోతా, ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ మా పిన్నం ఉంది, ఇట్లా పోతారని అంటే నువ్వు ఆబ్వియస్లీ టు దట్ ట్రాక్. సో ఇప్పుడు దర్ ఇస్ వన్ పాసిబిలిటీ దట్ మీరు అన్నట్టు క్లయింట్ కి యూఎస్ ఓకే అయింది, బట్ తను యూకే పంపిస్తున్నాడు. ఎందుకు యూకే యూనివర్సిటీ తన పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనేసి. ఇప్పుడు యూఎస్ తనకి ఓకే అనే విషయం నాకు తెలియదు కదా క్లయింట్. అది చెప్పాల్సిన బాధ్యత నాది. చెప్పడు, అప్పుడు చెప్పకపోతే వాడేస్తాం. వీడు బాగానే ఉంటాడు, వాడేస్తాం. ఇస్ దర్ ఎనీ పాసిబుల్ వే దట్ ఐ విల్ నో దట్ నాకు ఇవి ఓకే అయ్యాయి, వీటిలో నేను వెళ్ళొచ్చు అని, లైక్ కంప్లీట్లీ క్లయింట్ డిపెండ్ అవ్వకుండా? అది చెప్పాల్సిన బాధ్యత ప్రతి కన్సల్టెన్సీకి ఉంది. చేయట్లేదు కదా, నాకు నేను తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? టు మీ సి టిల్ డేట్ వీ హావ్ సెంట్ అప్రాక్సిమేట్లీ 700+ స్టూడెంట్స్. అందరూ మనకు టచ్ లోనే ఉన్నారు, స్టిల్ ఎవ్రీవన్. That's where the reality is. See, Sionలో what kind of relation we maintain with the clients, that matters for me. నేను వెళ్ళి పంపించేసేసి వాళ్ళ అందులో ఇట్లా నూకేసి, అరే నువ్వు ఇక్కడే ఉంది రాబోయ్, ఇది సూపర్ రాబోయ్ అని అంటే, వాడు వెళ్ళిన తర్వాత రియాలిటీ తెలుసుకున్న రోజు ప్రతిరోజు నన్ను తిట్టుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వ్యూవర్స్ లో ఎవరన్నా దే ఆర్ ఆల్రెడీ టైడ్ అప్ విత్ సమ్ అదర్ కన్సల్టెన్సీస్, వాళ్ళు పే చేశారు, బట్ దే వాంట్ టు నో లైక్ నాకు ఇంకేదైనా యూనివర్సిటీస్ వచ్చాయా, నాకు ఇంకా పాసిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా అని. విల్ యూ హెల్ప్ దెమ్? Absolutely. Just నీకు ఇది వచ్చాయి బాబు, నీకు ఇక్కడ ఆప్షన్ ఉంది, బట్ స్టిల్ యూ డిడ్ంట్ గెట్ దట్. దిస్ వాస్ గివెన్ టు యూ బికాస్ he had more percentage from that university. అంతే. He'll tell the reality. అంతే, మనం రియాలిటీ చెప్తేనే కదా. నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే చంద్రహాస్, వెన్ యూ సే ద రియాలిటీ టుడే, యూ మైట్, ఐ మీన్ he or she might not be liking you, but when the reality hits to her or him, absolutely they will remember me. అట్లన్నా సరే నువ్వు చెప్పిన ఇంకొక క్లయింట్ కి చెప్తాడు, అరే వీడి దగ్గర పోరా, వీడు కరెక్ట్ గా చెప్తాడు, ఉన్నది మొహం మీద చెప్తాడు, వీడు చెప్పింది కనీసం నాకు తగిలిందిరా నాయన, మిగతా వాళ్ళ కాదు, కొంచెం పర్లేదు వీడు అని చెప్పేసి వాడు చెప్తే, దట్ ఈస్ వేర్ ఐ ఎక్స్పెక్ట్ మై బిజినెస్. కమింగ్ టు దిస్, ఐ ఫైండ్ ఇట్స్ ఫన్నీ సమ్ టైమ్స్. ఎందుకంటే మీరు చూస్తుంటే 2010-14 ఆ టైంలో దెర్ వాస్ హెల్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్, వాట్ యు కాల్ ఇంజనీరింగ్ కాలేజెస్, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసినాయి. అండ్ వాటి మినిమం స్టూడెంట్ కౌంట్ లేకపోతే ఆ కాలేజ్ యొక్క రికగ్నిషన్ రద్దు చేస్తాము అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత, కాలేజెస్ యూజ్ టు గివ్ రిటర్న్ గిఫ్ట్స్. మా కాలేజ్ అయితే ల్యాప్టాప్ ఇస్తా, మా కాలేజ్ అయితే బస్ ఫ్రీ. ఎందుకు ఇవి, సారీ టు ఇంటరప్ట్ హియర్, ఎందుకు ఇవి ప్రతి కన్సల్టెన్సీ అని చెప్పాను కానీ ఫ్యూ కన్సల్టెన్సీస్ డస్. దట్స్ వాట్ ఐ యామ్ కమింగ్ ఫ్రమ్. వాళ్ళు అట్టిచ్చే వాళ్ళు ఎందుకు, వాడి కౌంట్ ని మినిమం స్టూడెంట్ కౌంట్ మెయింటైన్ చేసుకోవాలి, అయితే కాలేజ్ యొక్క రికగ్నిషన్ పోద్ది. సో ఎగ్జాక్ట్లీ అలాగే ఈ కన్సల్టెన్సీస్ కూడా ఐ హావ్ సీన్ సమ్ యాడ్స్ దీంట్లో. మీరు వచ్చారంటే మీకు ఫ్లైట్ టికెట్ ఫ్రీ ఇస్తా, ల్యాప్టాప్ ఫ్రీ ఇస్తా, మీకు ఇంకా అక్కడికి జాబ్ గ్యారంటీ ఇస్తా, ఇవన్నీ. లైక్ హియర్ ఐ వాంటెడ్ రిగార్డింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, బట్ డూ యూ ఆల్సో డూ ఇట్? సో ఇక్కడ కూడా మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఐ టెల్ యూ, మంచి యూనివర్సిటీస్, ది బెస్ట్ యూనివర్సిటీస్, లేదా ది బెస్ట్ థింగ్స్, యూనివర్సిటీస్ వదిలేసేయండి, ది బెస్ట్ థింగ్స్. డూ యూ సీ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా బీస్ గివింగ్ టు ఎనీవన్? ఇట్లాంటి యాడ్స్, ఇట్లాంటి ప్రమోషన్లు ఎవరైనా చేయంగా చూసారు? నా వరకు వచ్చేసరికి ఐ డోంట్ డూ ఎనీ ఆఫ్ దిస్. ఐ నెవర్ ఎంకరేజ్ దిస్. నేను ఇచ్చింది నీకు కెరియర్ పాత్ కి ప్రాపర్ గా సెట్ అవుతుంది అని అన్నప్పుడు నేను నీకు ఎందుకు ఇవ్వాలి ఫ్రీ బీస్? నేను నా వర్క్ చేస్తున్నా, నువ్వు నీ వర్క్ చేసుకో. వై డూ ఐ నీడ్ టు ఎక్స్ట్రా ఆఫర్ యూ? సో టు యాడ్ ఆన్ దిస్, there is a saying, if something is given free for you, then you are the product. yeah. So ultimately this is what it is happening. ల్యాప్టాప్ ఇస్తాము, ఫ్లైట్ టికెట్ లిస్ట్ పంపిస్తాము, 1+1 ఆఫర్లు ఇస్తాము. ఎందుకు ఇవ్వడం ఇవన్నీ? ఎందుకు ఇదంతా బాగానే ఉన్నావు కదా? సిమిలర్లీ బాగానే ఉన్నావు కదా, నువ్వు చేస్తున్న పని నువ్వు చేస్తున్నావు, ఆయనకు వచ్చే బెనిఫిట్ ఆయనకు వస్తుంది, ఆమెకు వచ్చే బెనిఫిట్ ఆయనకు వస్తుంది. అల్టిమేట్లీ యూఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్. మళ్ళీ నువ్వు వాళ్ళకి ఫ్రీ బీస్ ఇచ్చి అంటే ఎందుకు? వాడు ఇంకో 10 మందికి పోయి నాకు ఇంకో 10 ల్యాప్టాప్లు వచ్చినాయి, ఇదిగో నేను రిఫర్ చేస్తే నాకు ఇంత ఇస్తా అన్న అవసరం లేదు. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. నేను అగైన్ అన్ని నేను ఇస్తున్నప్పుడు మళ్ళీ ఫ్రీ బీస్ ఎందుకు ఇవ్వాలి? దిస్ ఇస్ మై పాయింట్. నువ్వు ఇప్పుడు ల్యాప్టాప్ కో లేకపోతే ఇంకొక ప్రోడక్ట్ కో కకృతి పడి నాట్ కకృతి బడోర్ అని నేను అనలేను బేసిక్ గా, బట్ దెన్ నేనంట. సో నీకు లివరేజ్ ఉంది. సో అది పడి నువ్వు పోయి వాళ్ళకి ఓకే అని చెప్పి నువ్వు సరెండర్ అవుతున్నావు అని అంటే దట్ మీన్స్ యూర్ కాంప్రమైజింగ్ యువర్ కెరియర్. ల్యాప్టాప్ తీసుకున్నావా, సలాం కొట్టు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకేం లేదా, యూనివర్సిటీ డొల్లా తెచ్చిందా,
అదే ల్యాప్టాప్ లో నీ సెల్ఫీ వీడియోస్ తీసుకో అలాంటి నమ్మకం బతుకు. అంతే. Vlog channel. It is true. It might be bitter, but it's true. ఓకే. This is what I can say. The best things never get advertised. Rolls Royce కార్ ఉంది అంటే నేను రోల్స్ రాయ్స్ తో పోల్చుకుంటున్నాను కాదు. ది బెస్ట్ థింగ్స్ ఆడుతున్నారు వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు వీ డోంట్ నీడ్ టు అడ్వర్టైజ్ ఇన్ సచ్ ఎ వే. బెటర్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఇలాగా నేను మాట చెప్తున్నాను అని అంటే నేను జెన్యూన్ అని చెప్పాను అంటే నాకు వచ్చే క్లయింట్ బేస్ చాలు. ఐ డోంట్ వాంట్ ఎనీ అదర్ ఎక్స్ట్రా క్లయింట్ బేస్. ఓకే అన్న నాకు ఇది ఇస్తావా, అన్న నాకు అది ఇస్తావా, నాకు అవసరం లేదు బై. అండ్ బ్రో ఇప్పుడు ₹1,00,000 అమౌంట్ అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి, లైక్ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ పర్సన్ కాదు, యాక్చువల్ డిఫాల్ట్ మిడిల్ క్లాస్ పర్సన్ కి ఒక 6 figure అమౌంట్ అనేది వెరీ బిగ్ థింగ్. అలాంటిది ఒక ఫాదర్ గానీ ఒక మదర్ గానీ ఒక ఫ్యామిలీలో ఆ 20 లక్షలు 30 లక్షలు ఇట్లా మొత్తం వాళ్ళ చెల్లి పిల్లి కోసం పెట్టుకున్న డబ్బులు, లేకపోతే వాడి వాళ్ళ నాన్న జీతంలో కష్టపడి వచ్చిన ఆ రిటైర్మెంట్ మనీయో ఇల్లు కట్టుకుందామని పెట్టుకున్న డబ్బులు ఇవన్నీ తీసుకొని నా కొడుకు మీద కూతురు మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళని ఫారెన్ పంపిస్తే ఖాన్దాన్ కథని సెటిల్ అయిపోతుంది అని ఒక నమ్మకంతో తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతారు. పెట్టి నా కొడుకుని కూతురుని సెట్ చేయండి అని చెప్తారు. సో ఈ ప్రాసెస్ లో ఈ ఫ్యామిలీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అతిపెద్ద నిజం, అట్ ద సేమ్ టైం ఈ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి దాచిపెట్టబడుతున్న అతిపెద్ద నిజం, ఈ సో కాల్డ్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ పేరెంట్స్ దగ్గర నుంచి దాచిపెట్టబడుతున్న నిజం ఏదైనా ఉంది అంటే ఏందంటారు? అది దాచిపెడుతున్నట్టు అని చెప్పి మనం అనలేము. ఎందుకు చెప్పాల్సిన బాధ్యత కన్సల్టెన్సీ. అంటే మోసపోవట్లేదా మేము? జనాలు రోడ్డు మీద రావట్లేదా? కుటుంబాలు అసలు అయిపోవట్లేదా? పెట్టిపోయిన తర్వాత నన్ను ఏమంటావు ఒకే మాట అంటున్నావు చంద్రహాస్. మోసం ఎక్కడ లేదు చెప్పు? గుడి దగ్గర లేదా, బడి దగ్గర లేదా, ఎక్కడ లేదు మోసము? ఆ సినిమా ఉంటుంది చూడు, ఇది మన బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్ గారిది. సో దెర్ ఇస్ మోసపోవడానికి రెడీగా ఉన్నంత కాలం మోసం చేసేవాడు కూడా రెడీగానే ఉంటాడు. కరెక్ట్ అని ఎవరన్నారు నిన్ను? కరెక్ట్ అని కాదు నేను అనేది ఏంటిది, మోసపోకుండా జాగ్రత్త పడాల్సింది నువ్వు. అల్టిమేట్లీ నేను మోసపోయా అని చెప్పి రోడ్డు మీద కూర్చుంటే మోసపోయానంత పనికి మోసం ఎందుకు పోయానని చెప్పి రియలైజ్ అవుతావా? ఇప్పుడు రియలైజ్ అవ్వకూడదు కదా నేను ఎడ్యుకేట్ చేసేది. కరెక్టే అన్న. ఇప్పుడు నువ్వు చెప్పేది నీ క్లారిటీ ఉండాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఏ యూనివర్సిటీ పోవాలి నువ్వు తెలుసుకోవాలి, నీ లైఫ్ పాత్ తెలుసుకోవాలి అంటే నీ అవసరం నాకేముంది కదా. నేనేమంటున్నా నీకు, నువ్వు తెలుసుకోవాలి అని అంటున్నా. 50% నువ్వు తెలుసుకో అట్లీస్ట్. అంటే ఏం తెలియకుండా నా దగ్గరకు వచ్చేసి అన్న నాకు చేసేసి అన్న 20 లక్షలు మీ నాన్న ఇన్వెస్ట్ చేశాడని చెప్తున్నావు నువ్వు. 20 లక్షల్లో 30 లక్షలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ బిగ్గర్ అమౌంట్. చాలా పెద్ద అమౌంట్ అది నేను ఒప్పుకుంటా. మీ నాన్న ఏ పర్పస్ మీద పెడుతున్నారు? నీ మీద నమ్మకంతో నీ మీద పెడుతున్నాడు, అవునా? అండ్ మీ చెల్లి పెళ్ళ లేకపోతే ఇంకొకట ఇల్లు అమ్ముకున్నారా, ఆస్తులు అమ్ముకున్నారా, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఎవరికి కావాలి? నాకైతే అవసరం లేదు. నీకు తెలియాలి కదా ఏది అమ్ముకొని ఏ క్రూషియల్ సిచ్యువేషన్ లో నీ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నానని చెప్పి. ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు నీకు ఆ మాత్రం బుద్ధి ఉండకర్లే. గైడెన్స్ దేనిపైన నేను పెడుతున్నారు, ఇక్కడ నుంచి తీసుకొచ్చి పెడుతున్నాడు మా నాన్న, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి నీకు ఉండాల్సిన అవసరం లేదా? అన్ని కన్సల్టెన్సీ చూసుకుంటది. మరి మేమెందుకు ఇంకా అని అంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు కాబట్టి నీకు మినిమల్ గైడెన్స్ నుంచి మాక్సిమం గైడెన్స్ వరకు నేను ఇస్తా. టు బి ప్రిసైజ్ నేను ఒకటి చెప్తా, కన్సల్టెన్సీస్ ఇస్ లైక్ సైన్ బోర్డ్ చంద్రహాస్. ఓకే, నీకు ఎక్కడికి పోవాలి, గూగుల్ మ్యాప్స్ అనుకో, నీకు ఎక్కడికి పోవాలి అని అనేది నీకు ఒక ఐడియా ఉంటే కన్సల్టెన్సీ వాడు ఒక ఎన్రూట్ చేస్తాడు నేను, ఇలా ఎల్లు గైడెన్స్, దిస్ ఇస్ వేర్ యూ గెట్ హర్డల్స్, దిస్ ఇస్ వేర్ వితౌట్ హర్డల్స్ యూ కెన్ గో, ఇట్లా వెళ్తే ఇట్లా బాగుంటది అని చెప్పి గైడెన్స్ చేస్తారు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, ద బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి అవి ఇవ్వగలుగుతారు. నా మైండ్ లో నా ప్రొఫైల్ లో నాకు సెట్ అయ్యేది ఏంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి మీకు తెలియదు కదా. నీ ఇంట్రెస్ట్ నువ్వు చెప్తే నేను చెప్పిన యూనివర్సిటీస్ నువ్వు తీసుకొని దట్స్ వేర్ యూ క్యాలిక్యులేట్. పెన్ అండ్ పేపర్ తీసుకొని ఎస్ దీనిలో ఏమున్నాయి, దీనిలో ప్రోస్ ఏమున్నాయి, దీనిలో కాన్స్ ఏమున్నాయి, యూ కెన్ ఎంక్వైర్ ఇట్ స్ట్రైట్ అవే టు ఎనీ ఆఫ్ మై క్లయింట్స్. నా క్లయింట్స్ ఇప్పుడు దాకా నేను పంపించిన వాళ్ళందరినీ కూడా యూ కెన్ స్ట్రైట్ అవే ఎంక్వైర్. సో హౌ డస్ దిస్ పర్సన్ క్లయింట్ డీల్స్ విత్ క్లయింట్స్, ఎట్లా గైడ్ చేస్తాడు? పెన్ అండ్ పేపర్ ఇస్ వాట్ ఐ టెల్ టు ఎవ్రీ క్లయింట్. నీకు అర్థమయ్యే భాషలో, మీ వ్యూవర్స్ కి అర్థమయ్యే భాషలో స్టాట్స్ అండ్ నెంబర్స్ దాంతోనే మాట్లాడదాం. సో ఇప్పుడు 1.25 million స్టూడెంట్స్ అబ్రాడ్ టిల్ డేట్ ఉన్నారు ఇప్పటికి ఫారెన్ కి. సో no two students in the same university will have the same outcome. ఇప్పుడు నీకు నాకు ఒక షర్ట్ నచ్చింది, నా సైజ్ ఏంటి, నీ సైజ్ ఏంటి, ఇద్దరికి షర్ట్ నచ్చింది, బట్ ఆ సైజ్ లో నేను ఫిట్ అవుతానా లేదా నాకు కదా తెలిసేది. ట్రూ. అట్లాగే ఫారెన్ కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా ఏ పేరెంట్ అయినా 5 things దే హ్యావ్ టు 5 or 6 things మేబీ, అందులో చాలా తక్కువగా చెప్పాలి అని అంటే విచ్ దే హ్యావ్ టు బి మోర్ ఫోకస్డ్ ఆన్ ఇస్ లోకల్ జాబ్ మార్కెట్ ఉందా లేదా, వాళ్ళ పార్ట్ టైం జాబ్సే కానీ లాంగ్ రన్ లో చూసుకోవాలి అని అంటే ఫుల్ టైం జాబ్స్ కైనా సరే. అండ్ ఇద్దరు నా ఫ్రెండ్ వెళ్ళాడు నేను ఆ యూనివర్సిటీకి పోతానని అంటే, అరే బాబు మీ ఫ్రెండ్ వెళ్ళింది ఏ యూనివర్సిటీకి, అదే యూనివర్సిటీకి, అది దాని ర్యాంకింగ్ చూసుకొని అది తనకి ఫిట్ అవుతుందా లేదా చూసుకొని వెళ్ళాడు. ఇప్పుడు వాడు కంప్యూటర్ సైన్స్ కోసం పోయాడు, ఆ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది జల్సా. సో
అందులో పోనీ టైల్ డైలాగ్ గుర్తుందా? హీరోయిన్ తోని. సో అది ఆ అమ్మాయికి సూట్ అవుతుంది, నీకు సూట్ అవుతుందా లేదా, నీకు సూట్ అవుతుందా కాదా అని చెప్పి నేను నీకు చెప్పా వద్దు అని చెప్పి, ఆ అమ్మాయికి కాదు కదా అన్న. మీ ఫ్రెండ్ లేకపోతే మీ తెలిసిన వాళ్ళు వెళ్తున్నారని కాదు, నీకా యూనివర్సిటీలో గ్రిప్ ఉందా లేదా, నీవు చదువుకుంటున్న కోర్స్ కి వాల్యూ ఉందా లేదా, నేను సెలెక్ట్ చేసుకున్న కెరీర్ పాత్ ప్రాపర్ గా ఉందా లేదా. అబ్సల్యూట్లీ. నువ్వు ఆ కంట్రీకి అసలు ఎలిజిబులా కాదా, నీ ప్రొఫైల్ ఇది, ఆయన ప్రొఫైల్ ఇది. నాడు వేయాడు నేను కూడా పోతా, ఆ పోయింది నేను కూడా పోతా అంటే ఎటు పోయేది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నీకు అక్కడ అకామిడేషన్ ప్రాపర్ గా ఉందా లేదా, అకామిడేషన్ ప్రాపర్ గా ఉందా లేదా, లోకల్ గా మార్కెట్ ఎలా ఉంది అక్కడ, ఇవన్నీ కూడా మీరు గైడెన్స్ ఇస్తా. అబ్సల్యూట్లీ ఇవ్వాలి అండ్ నువ్వు అడగాలి, నేను చెప్పాలి. ఐ థాట్ లైక్ ఏం చెప్తున్నానో నువ్వు బల్గా వినకూడదు. ఓకే, నేనేం చెప్తున్నాను నువ్వు గుడ్డిగా వినకూడదు, నువ్వేం అడిగితే నేను అది ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్పకూడదు. ఐ హ్యావ్ టు మేక్ సెన్స్ అండ్ యూ హ్యావ్ టు గో సెన్సిబుల్. సో ఐ థాట్ లైక్ ఒక యూనివర్సిటీ నేను వచ్చాను, డబ్బులు పెట్టాను, ఆ యూనివర్సిటీ కావాలి, ఆ యూనివర్సిటీ మీరు ఇచ్చారు, ఆడికి అయిపోయింది, మాడిల్ అయిపోయింది. ఇది మార్కెటా బ్రో, ఇది మార్కెట్. ఐ థాట్ ఇట్ వాస్ లైక్ 10 రూపాయలు ఉల్లిపాయలు కావాలని చెప్పేసి డబ్బులు పెట్టేసి ఆ 10 రూపాయలు ఆ ఉల్లిపాయలు ఎట్లా ఏరుకోని తీసుకో, ఏరుకోని ఉల్లిపాయలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకో. ఇప్పుడు ఇది జస్ట్ లైక్ బస్ జర్నీ చంద్రహాస్, టు బీ ప్రిసైజ్ ఐల్ టెల్ యూ, దిస్ ఇస్ లైక్ బస్ జర్నీ. బస్ అనేది యూనివర్సిటీ. ఓకే, అది పోతా ఉంది, డ్రైవర్ సీట్ డ్రైవర్ కు ఉంటది. ఆ బస్సు నేను ఎక్కించిన తర్వాత నువ్వు పోయి నీ సీట్ లో కూర్చుంటావా, పక్క రోడ్ సీట్ లో కూర్చుంటావా, అది నీ ఇష్టం. నీకు ఉండాలి కదా, మళ్ళీ పోతే మధ్యలోనే దిగిపోతావా, అది నీ ఇష్టం. సో బస్సు పోతున్నప్పుడు అన్న నేను ఆ బస్సు ఎక్కుతున్నాను అని అన్నప్పుడు ఆ బస్సులో కరెక్ట్ సీట్స్ ఉన్నాయా లేదా, నీకు కరెక్ట్ గా ప్లేస్ ఉంటుందా లేదా, నువ్వు వచ్చే టైంకి కరెక్ట్ గా దిగగలుగుతావా లేదా, అది పోయే డెస్టినేషన్ అసలు వస్తుందా కాదు, నీ కంఫర్ట్స్ నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఇందాక నుంచి నువ్వు అంటా ఉన్నావు కదా, అని నాకు తెలిస్తే నువ్వెందుకు, అని నాకు తెలిస్తే నువ్వెందుకు అని చెప్పి, ఆయన ఉంటే తెలచీర ఎందుకు అని చెప్పేసి అన్నట్టు నువ్వు అంటా ఉన్నావు కదా. సో దానికి చెప్తున్నా నేను, అన్ని నీకు తెలియాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 50% నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అక్కడ, ఆ మనీ మీ ఫాదర్ పెట్టిన మనీ కానీ మీ మదర్ పెట్టిన మనీ కానీ, హౌ ఇంపార్టెంట్ ఇస్ దట్ టు యూ, ఇది కదా తెలుసుకొని పోవాల్సింది. ఇది కన్సల్టెన్సీ వాడికి ఏం తెలుసు, నువ్వు అమ్ముకొని వచ్చావా లేకపోతే ఆ పైసలు లేపుకొని వచ్చావా, మాకేమన్నా తెలుసా. ఫర్ హిమ్ ఇట్స్ ఎ డీల్, ఇస్ ఎ డీల్ అంతే. ఫర్ మీ యూర్ పేయింగ్, నాట్ ఫర్ మీ, యూర్ నాట్ పేయింగ్ ఫర్ మీ, యూర్ పేయింగ్ టు ది యూనివర్సిటీ. యూనివర్సిటీ నుంచి మీకు పర్సెంటేజ్ వస్తుంది, యూనివర్సిటీ నుంచి పర్సెంటేజ్ వస్తుంది. ఎస్ అబ్సల్యూట్లీ, యూనివర్సిటీ నుంచి పర్సెంటేజ్ వస్తుంది. అన్న మరి మీరు ప్రాసెసింగ్ ఫీజు ఎందుకు అని అంటే, బాబు నువ్వు యూనివర్సిటీ పోయి ఆడ ఇంకోటి చేంజ్ అవుతా అన్నట్టు నాకు ఆ ప్రాసెసింగ్ ఫీజు అనేవి మిగులుతాయి కదా. అచ్చా, ఓకే. అండ్ ఐడియల్లీ యూనివర్సిటీ చేంజ్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇట్ ఈస్ నాట్ రియలీ దాట్ సేఫ్ టు చేంజ్ యూనివర్సిటీస్ ఇన్ USA. Why? ఇట్ ఈస్ నాట్ రియల్. ఎందుకంటే నువ్వు వెళ్తుంది ఏమని చెప్పి వెళ్తున్నావు, ఎంబసీకి, ఒక యూనివర్సిటీకి వెళ్తున్నా అని చెప్తున్నావు. ఇక్కడ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ బిగ్ చంద్రహాస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దీస్ కైండ్స్. నువ్వు చాలా ఏళ్ళ నుంచి ఇట్ హాస్ బీన్ అ వెరీ ఈజీ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. మంచి పెద్ద యూనివర్సిటీ వేసేసుకొని ఓకే వాళ్ళకి వీసా వచ్చేస్తుంది. వీసా వచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్ గా యూనివర్సిటీ మారిపోవడం. అరే ఎందుకు మారుతున్నావు భయ్ అని అంటే, అన్న తక్కువకి వస్తుందన్న, అన్న తక్కువకి వస్తుందన్న అంటే, నీ పాస్పోర్ట్ లో వీసా దేనిపైన వచ్చింది, నీకు పెద్ద దేనిపైన వచ్చింది. అండ్ ఈ అమెరికా వాళ్ళు అంత గుడ్డోళ్ళా బ్రో, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. అట్లా వెనక్కి వచ్చిన వాళ్ళు, మధ్యలో నువ్వు యూనివర్సిటీ ఎందుకు మారావు అంటే చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది అట్లా డిపోర్ట్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా చేస్తారు. అండ్ సి, నువ్వు వెన్ యూ గోయింగ్ టు సర్టెన్ యూనివర్సిటీ, నీకు ఒక యూనివర్సిటీ పైన ఒకటి వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తా చంద్రహాస్, నువ్వు XYZ పార్టీ మెంబర్ గా నువ్వు ఒక సభ్యత్వం తెచ్చుకున్నావు. ఆ కార్డు పట్టుకొని నువ్వు ఇంకో పార్టీ వాడి దగ్గర పోతే, పాలిటిక్స్ ఎందుకు అన్నాను మూసేస్తున్నారు ఇప్పుడు మాట్లాడతాను చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు ఒక పార్టీ కార్డు తీసుకొని పోయి ఇంకో పార్టీ వాడితో ఫోటో దిగితే ఇమీడియట్ గా సస్పెండ్ అయిన సిచ్యువేషన్ చాలా నువ్వు ఢిల్లీ వాళ్ళ నుంచి మాట్లాడుతున్నావు కదా. నేను ఢిల్లీ కదా, ఇక్కడ నుంచి ఢిల్లీ వాళ్ళ గురించి మాట్లాడుతా ఉందా. సో అట్లా ఇన్ దాట్ కేస్ ఏమవుతుంది అని అంటే, వెన్ సమ్మన్ ఇస్ కమింగ్ బ్యాక్, అట్లీస్ట్ ఏదైనా ఫ్యామిలీ ఒకేషన్ ఉన్నా, ఓకే ఎవరు నువ్వు ఏదైనా నీకు కావాల్సింది, ఏ వీసా పైన నువ్వు వెళ్ళింది అని అంటే, స్వీట్ వీసా పైన వెళ్ళాను సార్ అంటాడు. ఏ యూనివర్సిటీకి నువ్వు వెళ్ళింది అని అంటే, నేను సో యూనివర్సిటీకి వెళ్ళాను సార్. అది పెద్ద యూనివర్సిటీ. ఓకే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నావు అని అంటే, చిన్న యూనివర్సిటీలో చేస్తున్నా సార్. ఎందుకు చేస్తున్నావు అంటే తక్కువ అని చెప్పి నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేం, పరువు బాధ్యత. పరువు పోవడం కాదు, నీ వీసా పోతుంది. అది ఓకే, ఇది దిస్ ఇస్. సో ఇంకోటి, ఇందాక మీరు మాడతా జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది అని అడిగారు. సో మాక్సిమం ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ చూసే వాళ్ళలో ఫారెన్ బ్లాగ్స్ చేస్తారు కదా, పైన వెంటనే ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సింది ఒక బ్లాగింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దేవునికి వచ్చిన ఫ్రెండ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో అక్కడ నేను పెట్రోల్ లో పనిచేస్తున్నాను, రెస్టారెంట్స్ లో పనిచేస్తున్నాను, ఇక్కడ ఉంటుంది దానికి అవమానం. నేనేంది, నా కాందాన్ ఏంది, నేను బతికింది, నేను పెట్రోల్ బంక్ లో పని చేయాలని చెప్పి ఆడుండవు, ఆడ చేయాలి. అక్కడ ఉండవు అని అంటే, ఐ టెల్ యూ దట్ ఈస్ యువర్ నీడ్. ఒకటి అక్కడ నీడ్, నీ నీడ్ ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు జాబ్, నీ కోసం చేస్తున్నావు. అండ్ అది తక్కువ జాబ్ అంటే, నో ఇట్ ఈస్ నాట్.
ఫర్ యూ ఇండియాలో నువ్వు పెంచుకున్న సో అండ్ సో ప్రైడ్ ఇది నాది, నా ఫ్యామిలీ ప్రైడ్ ఇది అని అంటే నీకు అది తక్కువ కావచ్చు. ఫర్ దెమ్ ఇట్ ఇస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇక్కడ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫర్ దెమ్. బట్ అవుట్ సైడ్ సొసైటీ వాళ్ళకి పెట్రోల్ రూమ్ లో పనిచేసేవాడు, పెట్రోల్ టికెట్లు ఇచ్చేవాడు, నేను చూసాను, నేను విన్నాను. వీళ్ళందరినీ తక్కువ చేసి మాట కరెక్ట్. ఇప్పుడు నేను తక్కువ చేసి పర్స్పెక్టివ్. ఐఎమ్ ద వన్ హూ వర్క్డ్ ఇన్ పెట్రోల్ బంక్, ఐఎమ్ ద వన్ హూ వర్క్డ్ ఇన్ సూపర్ మార్కెట్స్. సో యూ saw the sufferings and you didn't want them to face the same things. ఫేస్ ద సేమ్ థింగ్ అనే దానికన్నా ఇప్పుడు వాళ్ళు రియాలిటీ ఆఫ్ ద లైఫ్ తెలియాలి, అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ తెలియాలి. ఇక్కడ పేరెంట్స్ సంపాదిస్తే కూర్చొని తినడం కాదు. దిస్ ఇస్ వాట్ యు గెట్ వెన్ యూ గో అబ్రాడ్. నువ్వు బయటికి పోతున్నప్పుడు నీకు ఏం తెలుస్తుంది, ఎందుకు పోతున్నాడు అని అంటే ఉత్త కల్చర్ తెలవడానికో లేకపోతే నాలుగు తెల్లతోళ్ళు చూడడానికో నువ్వు పోట్లే. దాన్ని ఎందుకు టూరిస్ట్ వీసా పోయి నేనే టూరిస్ట్ వీసా చేస్తాం, దాంట్లో టూరిస్ట్ వీసా వేసుకొని పోయి ఒక 4 రోజులు నీ కావనుకొని పోయి ఎంజాయ్ చేసుకొని రా, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లాగులు తీయాలంటే టూరిస్ట్ లాగులు చేసే వాళ్ళని ఐ డోంట్ పాయింట్ అవుట్ దెమ్, బట్ సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ప్రాంప్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది చంద్రహాస్. ఒక్కొక్కడు ఫోన్లు పట్టుకోవడం, నేను ఇక్కడ ఇంత కష్టపడుతున్నా, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా. అది చెయ్యి, ఎవరి కోసం చేస్తున్నావు మీ గురించి సో అండ్ సో ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ నేమ్ యాజ్ వెల్. ఇది చాలా ఇంపార్టెంట్, బయటకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. నా అన్వేషణ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నాడు, తెలుసు మన బాగా వచ్చండి. సుపరిచితులు చాలా మందికి బాగా పరిచయం. మంచి ముఖ్యంగా 2 వీడియోలోనే ఐ వాజ్ ద వన్ హూ కమెంటెడ్ ఇన్ యువర్ ఛానల్ నాన్వేషన్ ఇచ్చినప్పుడు ఈ యూజ్ కైండ్ ఆఫ్ వల్గర్ లాంగ్వేజెస్. ఓకే, నువ్వు బయటికి వెళ్తున్నావు రా బాబు, నువ్వు బయటికి పోతున్నప్పుడు ఆడ నువ్వు యూఆర్ నాట్ రిప్రజెంట్. నాన్వేషన్ అంటే ఎవరికి తెలుసు? అక్కడ ఎవరికి తెలుసు? యు ఆర్ అన్ ఇండియన్, యు ఆర్ ఇండియన్, యూ రిప్రజెంట్ ఏ కంట్రీ, యూ రిప్రజెంట్. ఎస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు పాయింట్కి వచ్చావు, యూ రిప్రజెంట్ ఏ కంట్రీ. నువ్వు అక్కడ పోయి అన్ని తింగరేషాలు వేస్తా, ఫ్రాంక్గా చెప్పాలంటే మా భాషలో, తెలంగాణ భాషలో చెప్పాలంటే, నువ్వు పోయి ఆడ లంగేషాలు వేస్తా ఉంటే నువ్వు వేస్తున్నావు, సో అండ్ సో చంద్రహాస్ చేస్తున్నావు ఎవడు అనడు. ఇండియన్స్ ఇంత చీప్ ఉన్నారని అంటారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ లో సివిక్ సెన్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది ఇండియన్స్ పైన. అంతే మరి, ఎందుకు అవుతుంది? నువ్వు చేసే థింగ్స్ వల్ల. నాట్ ఎవ్రీ ఇండియన్. వై నువ్వు చేసే థింగ్ వల్ల వై షుడ్ ఎవ్రీ ఇండియన్ సఫర్? నీకు సివిక్ సెన్స్ లేకపోవడం వల్ల మిగతా వాళ్ళు కామన్ సెన్స్ లేదని ఎందుకు కనిపించుకోవాలి? ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ గై, వెరీ డీసెంట్ స్పీకర్ అండ్ వెరీ లో ప్రొఫైల్. అక్కడ వెళ్తాడు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, సారీ టు ఇంటరప్ట్ అగైన్. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఆ ఛానల్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ వెళ్ళి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, మీరు చూడండి, వీడియోస్ చూడండి, వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, వాళ్ళు సవక వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ రబ్బీస్ దట్ యుర్ డూయింగ్ దేర్? నువ్వు అర్థం చేసుకున్నోడికి, బుర్రలేనోడికి గొర్రెలాగా నీ వెనకాల సూపర్ అరే చూడరా ఇది ఫన్నీగా ఉంది, ఫన్నీ ఎట్ దట్ మూమెంట్, బట్ యువర్ ఫన్నీ ఫర్ ద ఎంటైర్ గురించి ఆలోచిస్తున్నారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్. అది నువ్వు ఆలోచించుంటే నువ్వు అట్లా చేసేవాడు కాదు కదా. నేను దీని కాన్సిక్వెన్స్ చెప్తున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూస్ ఇన్ అబ్రాడ్, ఈస్ యాక్చువల్లీ వెరీ డీసెంట్ గా, చాలా తక్కువ మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడు. షాప్ కి వెళ్ళి వస్తువు కొనుక్కోవాలి అని పోతే షాప్ కీపర్ చూసిన వెంటనే ప్లీజ్ గో అవుట్ ఎరా అంటే, వీ డోంట్ అలౌ బ్లడీ ఇండియన్స్. ఇది ఐ మీన్ టు యాడ్ టు ఇట్, నేను ఫారెన్ లో ఉన్నప్పుడు ఈవెన్ ఐ ఫేస్ దిస్. మీరు కూడా? అబ్సల్యూట్లీ, నేను కూడా ఫేస్ చేసాను. ఎందుకు వితౌట్ ఎనీ రీజన్. దట్ వాస్ సెకండ్ డే ఆఫ్ మై కాలేజ్. పక్కన ఒక స్టోర్ ఉండింది, ఆ స్టోర్ కి వెళ్ళాము, నేను నా రూమ్మేట్ వెళ్ళాము. అండ్ వెళ్ళినప్పుడు వై ఆర్ యూ హియర్ అన్నాను. వాడు బాబు గుమ్మంలో నిలబడుతున్నాడు, వై ఆర్ యూ హియర్? దెన్ ఐ వాజ్ లైక్, వై కాంట్ ఐ బీ ఇన్? ఐఎమ్ హియర్ టు buy something else. For you to stop me, I didn't do anything nonsense over here. ఇది నేను మాట్లాడినప్పుడు that's when he realized, okay, common sense ఉంది వీడికి అని చెప్పి. వీడు అన్న మాట్లాడారు బ్రో, వీడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా not like that, I'm here to contest. Indians get lost. That is the impact someone has left there. That's what. That is the impact someone has left there. After me having the conversation for about 5 to 10 minutes probably, then he apologized. మొన్న ఎక్కడ చూసా, అక్కడ రీల్స్ చేస్తా ఉండి ఒక H1B ఎవడు దొరికాడు. అతనున్న వీసా వచ్చేసి H1B, but what he's doing is he's doing the part-time job as a dance teacher. సో ఎంక్వైరీ చేస్తే అతను ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే దిస్ కేమ్ అవుట్. సో ఈ ఇండియన్స్ అయితే ఇట్లా ఇక్కడ వ్లాగ్స్ చేసుకుంటా ఉంటారు, ఇక్కడ రచ్చ చేస్తూ ఉంటారు, ఇక్కడ కేయాటిక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తారు. దీస్ పీపుల్ మొన్న ఇంకో చూస్తే యూ సీ ఇట్ వెరీ రెగ్యులర్లీ చంద్రహాస్. మొన్న ఇంకొకటి ఎవడో బ్లడీ పర్సన్, he just tore the Indian flag. Yeah, I saw that. It was cigarette అంటిస్తాడు. This is the impact that we are creating on India. Unnecessary hate. ఒక్కడు క్రియేట్ చేయడం వల్ల ఇంతమంది ఇండియన్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? ఈ సివిక్ సెన్స్ నేను నేర్చుకోవాలి. See, I don't have any personal grudges with this నాన్వేషన్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, and I'm not blaming him entirely for all these things because there are so many scenarios, so many videos. నాన్వేషన్ లీడ్ చేసిన ఇంపాక్ట్ వల్ల నాన్వేషన్ లాంటి 100 మంది క్రియేట్ అయ్యారు. నేనేమంటున్నానంటే,
నీకు ఒక పెద్ద ఇంపాక్ట్ చేయగలిగే అంత కేపబిలిటీ ఉన్నప్పుడు మేక్ ఇట్ గుడ్, మేక్ ఇట్ అ బెటర్ ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ డోంట్ రూయిన్ ఇట్. Yeah. నువ్వు నీ తెలివితేటలతో సవక అని చెప్పి అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి నీ వ్యూస్ కోసం ఎంగేజ్మెంట్ కోసము తక్కువ చేసి మాట్లాడడం ఇట్స్ నాట్ చిన్న పిల్లలబ్బా, ఇప్పుడు ఫాలోవర్స్ అనేవాళ్ళు చాలా చిన్న పిల్లలు ఉంటారు ఏజ్ లో. అట్లాంటి వాళ్ళకి ఫ్లిక్కరీ మైండ్ సెట్ ఉన్నప్పుడు దే ఈజీలీ అట్రాక్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. These kind of things. And when you are in public podium, when you are in public podium, you have to behave properly. Ollu దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయి. Why do all politicians behave properly? When they because they are in the public podium. ఏది అన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, కేటీఆర్ కానీ, వీళ్ళు అన్నెసరీ షిట్ ని లేకపోతే అమనాభూతుల్ని మాట్లాడడం ఎప్పుడని చూసావా? ఎందుకు? బికాస్ దేర్ ఆరా ఇస్ డిఫరెంట్. దేర్ టు డిఫరెంట్ స్టేజ్. వాళ్ళ ఒక స్థాయికి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎంత సెన్సిబుల్ గా, ఎంత రెస్పాన్సిబుల్ గా, ఎంత వెల్ మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయాలో అంతే మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తారు. బికాస్ దే క్రియేట్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. మా హీరో ఇట్లా సిగరెట్ తాగాడు రా, నన్ను సిగరెట్ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసినప్పుడు, లేకపోతే ఇట్లాంటి స్టూపిడ్ థింగ్స్ ని నువ్వు బయట కంట్రీస్ కి వెళ్ళి చేసినప్పుడు, ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ ఇండియా. దీస్ బ్లడీ ఇండియన్స్, దిస్ ఇస్ వాట్ కమ్ ఇన్ టు ద పిక్చర్. మొన్న ఒకడు ఎయిర్పోర్ట్ లో అందరు కూర్చొని గుంపుగా బంగారం వేస్తున్నాడు కూర్చొని టైం దొరికిందనేసి. దేనికి టైం గా దొరికిందని. టైం గ్యాప్ ఎక్కడది? ఫ్లైట్ కి టైం ఉంది, టైం ఐ డోంట్ రిమెంబర్ ద కంట్రీ. అది వియత్నాం లో అంట. వియత్నాం లో ఇండియన్స్ అంటే ఇది అని చెప్పి వాళ్ళు కూడా వేసేసి వచ్చారు స్టాంప్. వేసేసి వచ్చారు. ఇప్పుడు థాయిలాండ్ ఉంది. షుడెంట్ యూస్ దిస్, బట్ దెన్ థాయిలాండ్ లో ఆల్రెడీ ఇండియన్స్ ఆర్ గెట్టింగ్ వెరీ డిగ్రేడెడ్. ఎందుకు అని అంటే మనం చేసే పనులకి, మనం అక్కడ వదిలిన ఇంపాక్ట్ కి. మనోళ్ళకి సూది దూరే సంధిస్తే గుణపం దుచ్చి పడేస్తారు. వాళ్ళు దుచ్చేసారు, చేశారు మనకి చేశారు అయిపోయి గంగార్పణం. ఇప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఏంటిదంటే చంద్రహాస్, యూ హ్యావ్ టు సీ యర్ ఫ్యూచర్ ఇన్ ద యూనివర్సిటీ, నాట్ యూనివర్సిటీ ఇన్ ద ఫ్యూచర్. అర్థమైందా? యూనివర్సిటీలో ఫ్యూచర్ ని చూడు, ఫస్ట్ యూనివర్సిటీ చూడడం కాదు. నీకు అక్కడ ఉందా లైఫ్, స్కోప్ ఉందా, దెన్ గో దేర్. అంతేగాని ఫస్ట్ ముందు నాకు హై ర్యాంకింగ్ యూనివర్సిటీ ఇది, నేను ఇదే చూసుకుంటాను అంటే దట్స్ వేర్ యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ పబ్. ఇప్పుడు వెళ్ళడం గురించి, పేరెంట్స్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇవన్నీ మనం మాట్లాడేసినాం. వెళ్ళిన తర్వాత ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్, మంచి ల్యాండ్స్కేప్స్, మంచి జాబులు, డబ్బులు, డాలర్స్, స్నోఫాల్ ఫోటోలు, అమ్మాయిలు, ఇమాజినేషన్ రియాలిటీయా? అరే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు అనేవే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో చంద్రహాస్, ఇన్స్టాగ్రామ్ ఇస్ జస్ట్ ఏ హైలైట్ రీల్, ఇట్ ఈస్ నాట్ అ రియాలిటీ రిపోర్ట్. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైనా సరే హైలైట్ రీల్, అది ఇట్ ఈస్ నాట్ రియాలిటీ రిపోర్ట్. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చంద్రహాస్. మీ ఇంటికి ఒక రిలేటివ్ వస్తా ఉన్నారు. ఓకే, మీ ఇంట్లో ఒక చిన్న గొడవ అయింది అప్పుడే మీ మమ్మీతో. రిలేటివ్ ఇంటికి వచ్చారు. రిలేటివ్ ఇంటికి వచ్చినప్పుడు విల్ యూ ఫైట్ సేమ్ వే? ఎట్లయితే కర్టన్స్ ఉన్నాయో ఆ కర్టన్స్ లాగా వేసేసి మన క్యారెక్టర్ ని కప్పేసి హ్యాపీ, అసలు మా అమ్మ నేను చూసుకున్నంత గొప్పగా ఇంకెవరు చూసుకోరు అని చెప్పి వాళ్ళు ఎత్తి పెడడం. అవును, మన ఇంట్లో గొడవ అయిందంటే తప్పు కదా, హ్యాపీగా ఉన్నది. దీంట్లో ఎవరైనా గొడవ పడతారు అమ్మతో అని చెప్పి అందరూ గొడవ పడతాడు. ఇన్ సిమిలర్ వే నేనేమంటా అంటే, ఎవరు కూడా రియాలిటీని ఎవరు ఫేస్ చేసేది ఎవరు కూడా చూపించారు. ఎట్లా ఉంటుందంటే ఇన్స్టా రీల్స్ లో వాళ్ళు ఉన్న హ్యాపీ మూమెంట్స్ ఉంటుంది, వాళ్ళు పెయిన్ తీసుకునే సిక్నెస్ ఉండదు. ఓకే, హోమ్ సిక్ ఉంటారు కొంతమంది మెంటల్ స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళకి వెళ్ళంగానే ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తారు, పెద్ద ఫ్యామిలీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తారు. వచ్చి ఇక్కడికి రాగానే సడన్ గా వీళ్ళు వెళ్ళి ఆ పార్ట్ టైం జాబ్స్ లో, ఓకే, ఎవ్రీథింగ్ పార్ట్ టైం జాబ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. నేను కూడా ఐ హ్యావ్ వాష్డ్ ద వెజల్స్, ఓకే, ఐ హ్యావ్ క్లీన్ ద టాయిలెట్స్. బయటికి పోయినప్పుడు ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ కేటీఆర్ అంత అన్ననే చేశాడు. అవును, నేను చేసుకున్నా నా సర్వైవల్ కి నేను చేసుకున్నా, నేను ఇంకేం తప్పని అయితే చేయలేదు కదా అని చెప్పి అన్నాడు కదా ఆయననే. పార్ట్ ఆఫ్ జర్నీ అంతే. సో ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి, వాళ్ళందరికీ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడున్న అట్మాస్ఫియర్ వేరు, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ వేరు. వాళ్ళకి కొత్తగా అనిపిస్తే ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది. కల్చరల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలని పోతే కల్చరల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఆ టైంలో ఎవడో చేంజ్ చేస్తాడో అని కొంతమంది భయపడి అర్ధరాత్రులు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఇక్కడ సేఫ్ కాదు అన్నా, నాకు ఇక్కడ ఇలా ఉంది, నేను చాలా ఫీల్ అవుతున్నాను, నాకు ఇక్కడ లైక్ దాట్ ఈస్ వేర్ యూ ఎంటర్ ఇన్ టు ఏ వరల్డ్ ఆఫ్ లోన్లీనెస్. భయపడేస్తున్నారు మీరు. భయపడడం కాదు, ఇది రియాలిటీ అబ్బా. ఇప్పుడు నువ్వు చూడు, ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద ఎన్ని కమెంట్లు వస్తాయో అన్నా, నేను కూడా ఫేస్ చేశా. అంటే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చూపియరు మీకు. ఓన్లీ ఏముంటాయి,
గ్రాడ్యుయేషన్ రిపోర్ట్స్, గ్రాడ్యుయేషన్ సెరమనీ ఫోటోలు, ఆనందంగా ఉన్నప్పుడు కాళ్ళు ఇట్లా క్రాస్ చేసి పెట్టి అక్కడ నుంచి సన్షైన్ 4 ఫోటోలు, 6 వీడియోలు. ఇది కాదు లైఫ్ అంటే. అన్ని లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ నువ్వు వీడియో తీసేయాలి అని అంటే నీ మెమరీ అడుగుడు సరిపోదు. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ యూ, ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద రియాలిటీ అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ యూ ఫర్ దట్. నేను ప్రిపేర్ చేస్తున్నా. దట్ ఈస్ కన్సల్టెన్సీస్ రెస్పాన్సిబిలిటీ. బాబు, నువ్వు వెళ్ళంగానే పూల వర్షాలు ఉండవు, కొన్ని రాళ్ళు కూడా ఉంటాయి. రీసెంట్ గా ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ స్టూడెంట్ ఆఫ్ మైండ్ వేర్ షీ వాజంట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. Even I have tried my level best to prepare her due to some extenuating circumstances. తన మెంటాలిటీ తను ప్రిపేర్ అవ్వలేదు, కొన్ని ఉన్నాయి. సో అక్కడ ఏమైపోయిందంటే ఆడికి పోగానే ఇంకా షీ స్టార్టెడ్ హోమ్ సిగ్నెస్ అయిపోయింది. నేను వచ్చేస్తా అని చెప్పి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అగైన్ వి ట్రై టు మోటివేట్ హర్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఎండ్కి వచ్చేసరికి షీ వాస్ ట్రైంగ్ టు షీఈస్ నో హ్యాపీ. షీఈస్ నో హ్యాపీ అంటే మేము ఎంత ట్రై చేసి మేము చెప్పడానికి when we try to fit you there, you ultimately your support is also a matter. Adaptability అనేది చాలా ఇంపార్టెంట్ చంద్రహాస్. నీకు ఇప్పుడు your viewers know that you have lot of cats. Yeah, I have 9. you're a pet lover. సో ఒక కొత్త క్యాట్ తీసుకొని వచ్చావు చంద్రహాస్, తీసుకెళ్లి ఆ మందలో తీసుకెళ్లి పెట్టినప్పుడు it will definitely take time to adopt. Definitely. సో ఆ అడాప్టబిలిటీకి మనం ఇక్కడి నుంచే ప్రిపేర్ చేయాలి. క్యాట్ కి అయితే నువ్వు చెప్పలేవు, ఎందుకంటే దాని భాష నీకు రాదు. మనుషులకి కదా, వీళ్ళందరికైతే తెలుసు కదా. So you have to prepare. Ultimately, consultancy has to take a part that yes, itluntadi neeku, itluntadi. First 90 days. Other visa is not a success, brother. Visa is just a ticket for you to enter that country. Visa తర్వాతనే పిక్చర్ అవి బాకీ హే మేరా దోస్త్ అని వచ్చేది. సో అక్కడ ఫస్ట్ 90 days ఎట్లా ఉండాలి, నెక్స్ట్ మనం అడాప్ట్ అవ్వడానికి మనకి ఏమేం కావాలి, ఇది ప్రిపేర్ చేసి గ్రౌండ్ రియాలిటీ చెప్తేనే ఎనీవన్ విల్ ప్రిపేర్. ఈవెన్ ఇప్పుడు నాకు చెప్పిన అమ్మాయిని దర్ ఇస్ నథింగ్ టు బ్లేమ్ హర్ ఆల్సో, బికాస్ మీకు థియరీకి ప్రాక్టికల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత చెప్పి ఎంత ఇమాజిన్ చేసుకున్నా ఆడికి వెళ్ళి ఫేస్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. పిల్లికే టైం పడుతుంది అంటే మనిషికి తెలిసినా తెలియకపోయినా కూడా ఇట్ టేక్స్ టైం మనిషి, ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటాయి. సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ హర్ ఆల్సో. అల్టిమేట్లీ షీస్ హ్యాపీ, దట్స్ ఎ గుడ్ థింగ్ టు హియర్. సో ఫార్ సో గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ రిపీటెడ్ క్వశ్చన్స్ లో ఇది కూడా ఒకటి, సేయింగ్ దాట్ ఎలా తెలుసుకోవాలి డిఫరెన్సెస్, లైక్ స్టూడెంట్ సక్సెస్ కోసము, వాడి బ్రైట్ ఫ్యూచర్ కోసము, ఫ్యామిలీ అండర్స్టాండ్ చేసుకొని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, అవన్నీ కూడా ఒక ఎంపతితో వీడి లైఫ్ బాగుపడాలి అని పంపించే వాళ్ళకి ఈ యూనివర్సిటీ నాకు ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తాను కాబట్టి ఈయన ఆడికి పంపించేసినామంటే నా డబ్బులు నాకు వస్తాయి, ఆడికి నాకు సెట్ అనుకున్న యూనివర్సిటీకి డిఫరెన్స్ ఇద్దరు ఒకేలా ఉంటుంది. కన్సల్టెన్సీకి ఈ యూనివర్సిటీకి పంపిస్తే నాకు అక్కడ నుంచి పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తుంది, ఆడికి డీల్ క్లోజ్ అయిపోద్ది, నేను నెక్స్ట్ వాడితే పట్టుకోవచ్చు. నీ క్వశ్చన్ ని రీటరేట్ చేయాలి అని అంటే ఐ యు ట్రైయింగ్ టు ఆస్క్ మీ హౌ టు ఐడెంటిఫై commercial consultancy and how to identify a genuine consultancy and a genuine and responsible person. Bad thing ఏంటంటే both of them are in the same flock. The sheep and the wolf are in the same flock, just like sheep. Ultimately you have to identify. ఎల్లగానే నిన్ను ఓవర్ గా ఎంపథైజ్ చేసేసి నీకు ఫేక్ ప్రామిస్లు ఇచ్చేసి నీకు ఇది తప్ప ఇంకేది లేదు, సూపర్, అసలు ఇది అల్టిమేట్ అని చెప్పే వల్ల, ఆర్ ఇస్ ద కన్సల్టెన్సీ గుడ్ ఎట్ ప్రోబింగ్ యూ? ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు చంద్రహాస్, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ విల్ ప్రోబ్ యాజ్ మచ్ యాజ్ దే క్యాన్. నీ ప్రాబ్లం ఏంటి అని ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేయడానికి ఈవెన్ డాక్టర్ డస్ నీడ్ సమ్ టైమ్ బై ప్రోబింగ్ ద క్వశ్చన్స్. సో యువర్ కన్సల్టెన్సీస్ కూడా ప్రోబ్ చేయాలి. ఏం చేస్తున్నారు, ఓకే మీ బడ్జెట్ ఎంత, మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అడిగితేనే కదా, ఇవన్నీ తెలుసుకుంటేనే కదా కన్సల్టెన్సీ ఆల్సో కెన్ ఫిల్టర్ సర్టెన్ థింగ్స్ అండ్ గివ్ ద రైట్ గైడెన్స్ టు ద పీపుల్. సో యు ఆర్ టెల్లింగ్ లైక్ choose the people who ask you more than the people who tell you more. Exactly. Because when they ask something, they have to answer all your questions. Right? మనం స్టాట్స్ గురించి మాట్లాడి నెంబర్స్ తో మాట్లాడాలి అని అంటే ICEF అని ఒక సంస్థ ఉంది. అండ్ ఏంటిది అని అంటే ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ అవి. సో దాని ప్రకారం సక్సెస్ఫుల్ స్టూడెంట్ అనేవాడు ఎవడు అని అంటే ప్రీ కౌన్సిలింగ్ సెషన్ ఏదైతే ఉందో, ప్రీ వీసా సెషన్ ఏదైతే ఉందో, అది ప్రాపర్ గా గైడెన్స్ తీసుకొని ప్రాపర్ గా అల్టిమేట్లీ ఉన్న స్టూడెంట్ మాత్రమే హీఈస్ ద సక్సెస్ఫుల్ పర్సన్. ఒక లైఫ్ మీద క్లారిటీ ఎక్కడికి వెళ్తున్నాం, కన్సల్టెన్సీ నీకు క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే పోగు కన్సల్టెన్సీ ఎత్తుకు. ఇప్పుడు నీకు నచ్చిన బట్టలు కోసం ఎట్లా ఎత్తుకుతావు రోడ్డు పైన? ఈ షాప్ కాకపోతే ఈ షాప్, ఈ షాప్ కాకపోతే ఈ షాప్, ఇంకోటి కాకపోతే ఇంకోటి. నువ్వు నీ కెరీర్ గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు వై డోంట్ యూ టేక్ మల్టిపుల్ ఆప్షన్స్? ఒక 200 రూపాయలు షర్ట్ కొనాలి అంటే ఫ్యామిలీ ఖాన్ జీవితం అంతా కష్టపడి 200తో షర్ట్ ఎవడు ఇవ్వాలి మేము బోరట్లేదు, కానీ అది వేరే విషయం. 20,000, 20,000 వాట్ ఎవర్ ఇట్ ఇస్, యు ఆర్ వెరీ ప్రిసైజ్ టు సర్టన్ బ్రాండ్స్. మీరు ఇన్స్టాల్లో ఒక షర్ట్ ఫేమస్ అయింది అని అంటే ఆ షర్ట్ 4 దగ్గర పోయి ఎత్తుకుంటావు.
ఎగ్జాక్ట్ ఇదే కావాలి, ఇది ఉందా లేదా అని చెప్పేసి. మరి కెరీర్ భయ్యా, సో మీ నాన్న జీవితాన్ని కష్టపడి మీ నాన్న జీవితాంతం కష్టపడ్డారా? దట్ ఈస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాన్న కానీ అమ్మ కానీ, నాన్ననే కాదు అమ్మ అయినా ఎవరైనా సరే దాచి రూపాయి పెట్టుకున్న సంపాదన అదైనా సరే, దాన్ని నువ్వు ఎంత విలువగా కాపాడుకుంటూ వస్తున్నావు, ఎంత విలువగా నువ్వు ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తున్నావు అనేది కదా మ్యాటర్. ఈ లైన్ లో మిస్అజెన్స్ చేస్తున్నారు. మీరు మాత్రం అమ్మ అనేసి నేను మాత్రం నాన్న అని అదే లేదు అయ్యా, నేను క్యాజువల్ గా నేను క్యాజువల్ గా చెప్తా ఉన్నా. అంటే ఇట్ కెన్ బి ఆబ్వియస్లీ ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ ఒక్కళ్ళే అని చేయరు. మదర్ నో వన్ ఇస్ ఫ్యామిలీ ఎర్నింగ్ అమ్మలేం తక్కువగాలే. ఇప్పుడు అమ్మాయిలు వెళ్తున్నారు బ్రో, మోర్ దాన్ మెన్. ఉమెన్ ఇస్ నాట్ ఈక్వల్ బట్ మోర్ దాన్ మెన్ వెళ్తున్నారు. జై ఉమెన్, అంతే. ఐ సపోర్ట్. వేసుకోవద్దండి చెప్పాలంటే ఇందాక నువ్వు అడిగింది ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. వాట్ ఎవర్ ద క్వశ్చన్ దట్ యు హావ్ పుట్ మీ. మరి ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని చెప్తాను. ఒక్కొక్క కన్సల్టెన్సీకి ఒక్కొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, నా ప్రకారం 700 ఇస్ అ వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ ప్రకారం కానీ లేకపోతే మార్కెట్ ప్రకారం కానీ 700 ఇస్ వెరీ స్మాల్ నెంబర్. 50,000, 1 lakh, 2 lakhs లాంగ్ టైం నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా దే హావ్ సెంట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ 2020 to 2024. ఇప్పుడు మార్కెట్ డల్ అయింది, అది వేరే విషయం. చాలా మంది వెళ్ళారు, లక్షల మంది వెళ్ళారు. You can see, look at stats and numbers. Now there are 1.25 million అన్నారు. Absolutely. అంతమంది వెళ్ళినప్పుడు ఈ కన్సల్టెన్సీ, సో కాల్డ్ బిగ్గర్ కన్సల్టెన్సీస్, అందరూ కూడా వాళ్ళకి నంబర్స్ అనేవి అల్టిమేట్లీ పెరుగుతాయి. నేను ఎట్లా సాటిస్ఫై అవుతాను అని అంటే, నాకు 700 మంది కాదు 200 మంది వెళ్ళినా ఆ 200 మంది నాకు టచ్ లో ఉన్నారా లేదా. ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ all the 700 people are in touch with me. All the 700 are in touch with me. I'll give you the data, you can find out with them. And I still get references from those 700 only. COVID last time lone I got multiple references from people. It is the way how you counsel them. నీ పాయింట్ నువ్వు క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళ పాయింట్ నీకు అర్థం చేసుకోగలిగితే, ఇట్ ఈస్ అల్టిమేట్లీ ఎ సక్సెస్. నేను అందరినీ మందలా ఒకటే కంట్రీకి పంపించాను అనే దానికన్నా కూడా వాళ్ళకి సూట్ అయిన కంట్రీ పంపించి ఐఎమ్ హ్యావింగ్ మై జాబ్ సాటిస్ఫాక్షన్. అల్టిమేట్లీ హీ విల్ గెట్ ఎ బెటర్ లైఫ్. అంతే. ఆ రోజు పోయో లేకపోతే ఆమె రోజు పోయో ఏడ్చుకుంటా అన్న నన్ను ఎందుకు దానిలో ఇరికిచ్చావు అని చెప్పి అనే బదులు, వాళ్ళ ఏడుపులు నాకు తగిలించుకునే బదులు ఓవరే చెప్పాలి అన్నట్టు. ఐఎమ్ హ్యాపీ దిస్ వే. నైస్. సో ఓకే బ్రో, ఇప్పుడు ఐ ఫెల్ట్ రియలీ గుడ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఒక పర్సనల్ క్వశ్చన్. ఇప్పుడు మీ ఫ్యామిలీలో బీయింగ్ అ బిగ్ బ్రదర్, మీ తమ్ముడో మీ చెల్లెలో ఫారెన్ కి వెళ్తుంది, చదువుకోవడానికి ఫారెన్ కి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంది? అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంది? ఎందుకంటే దేర్ మనీ యు ఆర్ పుట్టింగ్ ఆన్ దేర్ ఫ్యూచర్, దీస్ పీపుల్స్ ఫ్యూచర్. సో వీళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంది, వీళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంది? అండ్ ఇమాజిన్ ఇట్ ఇస్ యువర్ ఓన్ ఫ్యామిలీ, దెన్ టెల్ మీ. See, every time when someone comes to me, ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన ఒక స్టూడెంట్ గా ఐ వాజ్ ఇన్ దేర్ ప్లేస్ ఎర్లియర్. నాకు ఒక కన్సల్టెన్సీ గైడ్ చేయడం వల్లనే అటు వెళ్ళినా. అక్కడ ఏమైనా ఫ్లాస్ ఉన్నాయి అంటే నేను తెలుసుకోగలిగితేనే కదా నేను వాళ్ళని మళ్ళీ తిరిగి గైడ్ చేయగలిగింది. ఇప్పుడు కన్సల్టెన్సీ విల్ డెఫినెట్లీ నాట్ కవర్ ఎవ్రీథింగ్. సో అట్లాంటివి కవర్ చేయగలిగినప్పుడే యూ విల్ హ్యావ్ ద రియల్ సాటిస్ఫాక్షన్. మీరు అడిగినట్టు స్టూడెంట్స్ కి ఏం సలహా ఇవ్వగలుగుతాను అని అంటే, వాట్ ఫిట్స్ యూ రైట్, చూస్ యువర్ కెరియర్ వైజ్లీ. దిస్ ఇస్ ద అల్టిమేట్ లైన్ ఐ కెన్ సే దెమ్. ఇప్పుడు యూకే ఇస్ మోర్ ఫేమస్ ఫర్ ఫైనాన్షియల్ సెక్టర్. స్టాట్స్ మాట్లాడుకుంటే మళ్ళీ మనము జర్మనీ ఆటోమొబైల్ సెక్టర్, ఇంజనీరింగ్, ఐర్లాండ్ ఐటీ సెక్టర్, మంచి సర్వర్స్ అన్ని టాప్ నాచ్ సర్వర్స్ అన్ని ఐర్లాండ్ లో ఉన్నాయి. యుఎస్ ఐటీ సెక్టర్ కి తోపు. ఓకే, యూకే ఇట్ ఈస్ ఆల్సో హెల్త్ కేర్ కి కూడా మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్న ఒక కంట్రీ. అండ్ దెన్ ఆస్ట్రేలియా హెల్త్ కేర్ కి కానీ సివిల్ ఇంజనీరింగ్ కి మంచి టాప్ ఉన్న కంట్రీ, అది ప్రాపర్ కంట్రీ. యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. సో విచ్ సూట్స్ యూ బెటర్? What do you want to do? What you want to do? You want to be a civil engineer? Yeah. Go there. Yeah. మళ్ళీ ఇట్లా అనుకోవద్దు సివిల్ ఇంజనీర్ కావాలంటే ఆస్ట్రేలియా మాత్రమే పోవాలని. ప్రతి కంట్రీకి ప్రతి సెక్టర్ ఇస్ గుడ్, బట్ ఇట్ ఓన్లీ టాప్స్ ఇన్ ఫ్యూ సెక్టర్స్. హైదరాబాద్ అనేది, హైదరాబాద్ లో అన్ని ఫుడ్స్ దొరుకుతాయి. హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. ఓకే, సో అట్లని చెప్పేసి హైదరాబాద్ లో మిగతా ఏ ఫుడ్ బాగోదంటే నో, మాది బై హైదరాబాద్ బై మాది. సో ఆబ్వియస్ అన్ని ఫుడ్లు మంచిగా ఉంటాయి. సో ఇట్ ఈస్ దాట్. అంటే మిగతా స్టేట్లలో బాగోని కాదు, నో టేక్ మీ రాంగ్. ఇంటర్వ్యూ అంటే ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నా భయాలు నా పూర్తి. సో యా, అగైన్ వాళ్ళకి ఏం కావాలి, వాట్ ఫిట్స్ దెమ్ రైట్ ఇస్ అల్టిమేట్ థింగ్. అండ్ ఇవి చూసుకోవాలా వాళ్ళు ఏ కంట్రీలో సెట్ అవుతున్నారు. ఓకే, అండ్ వాళ్ళకి అక్కడున్న ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, పార్ట్ టైం జాబ్స్ కి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదా, అండ్ దెన్ అకామిడేషన్ కరెక్ట్గా చూసుకుంటున్నారా, ఇవన్నీ గైడెన్స్ తెలుసుకొని గుడ్డిగా ఒకళ్ళని నమ్మకుండా బ్యాకప్ ప్లాన్స్ అనేవి పెట్టుకొని పోవాలి. అండ్ మీరు అడిగిన పాయింట్లో ది మోస్ట్ అండ్ బెస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటిది అని అంటే,
అల్టిమేట్లీ పేరెంట్స్ కి మీరు ఏమి అడ్వైస్ ఇస్తారు? I was about to ask that. I'll tell you a scenario, Chandrahas. There is a middle class person. I don't want to name them. A lower middle class person. So, due to her financial situation, financial గా ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వెళ్ళారు. She do have a clarity. She is ultimately a brilliant student. Example చెప్తా ఉన్నాను నేను. It is a real example, by the way. Ultimately a brilliant student she is, and she has started doing her masters in health informatics. Nice. So మంచి ఫీల్డ్, మంచి స్కోప్ ఉన్న ఫీల్డ్. బట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల షీ హ్యాస్ టు ఎర్న్ మోర్. ఐ కీప్ టెలింగ్ హర్, ఎర్న్ ఎంత చేయాలో అంతనే చేయండి. లిమిట్ ఉంటుంది కదా, 20 hours per week something. లిమిట్ ఉంటుంది. బట్ తన ఫ్యామిలీ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకోలేక, ఓకే తను ఎంత కష్టపడుతుందో పేరెంట్స్ కి చెప్పుకోలేక, షీఈస్ సఫరింగ్ ఎ లాట్. దట్స్ ఇల్లీగల్ గా ఎక్కువ పని చేయడం కాదు, షీఈస్ నాట్ వర్కింగ్ మోర్ అండ్ మోర్, బట్ షీఈస్ వర్కింగ్ హార్డ్ అండ్ మనీ అనేది చాలా ఎక్కువ. అంటే బట్ హౌ ఐ కెన్ టెల్ యూ ఇస్, తను ఎక్కువ వర్క్ చేస్తుందని కాదు, తను బాగా కష్టపడుతుందని చెప్పేసి. ఓకే. సో హాలిడేస్ వచ్చినప్పుడు కూడా హాలిడేస్ కి జాబ్స్కి వెళ్ళడము, ఎక్కడ జాబ్ ఉంటే ఎలాంటి హార్డ్ జాబ్స్, మగ పిల్లలు చేసే హార్డ్ జాబ్స్ అన్ని చేసుకుంటా ఉండడం. అనే కాదు, ఎవ్రీ ఉమెన్ హూ గోస్ దేర్ డస్ ఇట్, ఎవ్రీ గర్ల్ హూ గోస్ దేర్ డస్ ఇట్. అండ్ నేను చూసిన సినారియోలో పీపుల్ అది ఎందుకు వస్తుంది, షీఈస్ పుషింగ్ హర్ లిమిట్స్, బట్ షీ హ్యాస్ నో ఆప్షన్. ఫ్యామిలీ ఏంటిది అని అంటే, మీరు పంపిస్తున్నారు కాబట్టి మీ పక్కింటోడు ఎక్కువ సంపాదించేశాడని చెప్పేసి మీ వాళ్ళు కూడా వెళ్ళిన ఫస్ట్ రోజే సంపాదిస్తారు అనుకోవడం తప్పు. చదువుకోవడానికి వెళ్ళారు, చదువుకోనివ్వండి. ఓకే, మీ లోన్ చదువుకి చదువు వరకు మాత్రమే పెట్టుకోండి, మీ వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి మాత్రమే పెట్టుకోండి. యు సీ పీపుల్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ 60 lakhs 70 lakhs. బ్యాంక్ వాళ్ళు ఎంత ఇస్తారు, నువ్వు ₹1 కోటి ఇస్తారు, నీ క్రెడిబిలిటీ కట్టలేక నువ్వే వచ్చేది, నేను కాదు. నీది ఎంత ఉందో అంతే ఒప్పుకో తోక. ఓకే, తోక ఎంత ఉంటే అంతే ఒప్పుకో. సో ఫ్యామిలీకి వచ్చేసరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, డు నాట్ పుష్ దేర్ లిమిట్స్. మీకు తెలియదు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. వాళ్ళు కష్టపడుతున్నారా అనేది మీకు పక్కన పెడితే, మీ అవసరానికి డబ్బులు వస్తున్నాయా లేదా, పక్కింటోడు సంపాదించినట్టు లేదా పక్కింటామ సంపాదించినట్టు వాళ్ళు బిల్డింగ్లు బొలేరోలు కొనేశారని చెప్పేసి మీరు కూడా బిల్డింగ్లు బొలేరోలు కొనేసేయాలి అని అంటే పార్ట్ టైం చేస్తున్నారు. 20 hours లిమిట్ ఉండేది. సో దే మైట్ బి ఎ పాసిబిలిటీ దట్ నీ పక్కింటోడు ఫుల్ టైం జాబ్ కి ఉంటాడు, పార్ట్ టైం లో వచ్చే డబ్బుల కన్నా కూడా ఫుల్ టైం లాంగ్ టర్మ్ కెరీర్ ప్లాన్స్ పైన మీరు ఫోకస్ చేయండి. పార్ట్ టైం వచ్చేది ఎప్పటికి వస్తాయి, మీరు చేసుకున్నంత కాలం వస్తాయి. పార్ట్ టైం వల్లే ఫుల్ టైం లోకి వెళ్ళే ఆపర్చునిటీ చూసుకో. లిమిట్లెస్ గా నువ్వు పని చేసుకోవడం వల్ల లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎక్కడ దొరికితే నువ్వు డిపోర్ట్ అవుతావో తెలియదు. అర్థమైందా? నువ్వు ఇంట్లో నీకు ఇచ్చుకోలేమో. అండ్ నువ్వు అక్కడికి వచ్చి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే, యూ హ్యావ్ ద టైమ్ అండ్ పార్ట్ టైమ్ టు ఎర్న్ వాట్ యూ వాంట్, నాట్ వాట్ సమ్వన్ ఎల్స్. సర్వైవల్ కి నువ్వు మాత్రమే చేసుకో. సో నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్ టైం పని చేసుకుంటూ ఇంటికి వెళ్తూ పట్టుబడి డిపోర్ట్ అయిన ఏమన్నా చూసావా? ఎందుకు అవుతారు? రూల్స్ ఫాలో అవుతున్నాము. పని చేస్తున్నా కూడా నువ్వు ఎక్కడ లిమిట్ లో ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఓకే నీ రూల్స్ తెలియకుండా నువ్వు చేసుకుంటే అబ్సల్యూట్లీ యూ విల్ గెట్ డిపోర్టెడ్. అట్లాంటి సిచ్యువేషన్ నేను 3-4 చూసా. అంటే ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. See, there was one scenario where a person is traveling from one place to another. He is working in one place and he lives in other place. Okay. So 50-60 miles కదా, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పి వెళ్తా ఉన్నాడు. So why are you here? Why are you working over there? ఇల్లు ఆడుంది, జాబ్ ఉంది. ఇట్లా డిపోర్ట్ అయిన సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. ఇల్లు డిపోర్ట్ అబ్సల్యూట్లీ. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు కదా. అరే మా ఇల్లు ఆడుంది, నా జాబ్ ఆఫీస్ అంటే నువ్వు విత్ ఇన్ లిమిట్స్ చేసుకోవచ్చు కదా. నువ్వు అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? నీ ఇంటెన్షన్స్ ఇంకేమున్నాయి? నువ్వు ఇంకెక్కడెక్కడ చేస్తున్నావు? ఇంత నిన్ను క్లియర్ గా అడగరు ఎవడు. నువ్వు కనిపించావా, ఇక్కడ కనిపించావా, ఇక్కడ ఉంటున్నావా, వెళ్ళిపో. మరి ఈడెందుకున్నావు? ఇదేంది? సో తెలుసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ వెళ్తున్నప్పుడు ఏ కంట్రీ కన్నా వెళ్తున్నప్పుడు ఆ కంట్రీలో డూస్. నేను నా ప్రతి స్టూడెంట్ కి చెప్పేది ఏంటిది అంటే, వెళ్తున్నాము వీసా వచ్చింది వెళ్ళిపోతున్నాం అన్నా, ఇది కాదు. వాట్ ఈస్ డూస్ ఇన్ దట్ కంట్రీ, వాట్ ఈస్ డోంట్స్ ఇన్ దట్ కంట్రీ, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. నువ్వు ఉయ్యొచ్చు మరి ఎందుకు? సివిక్ సెన్స్, దిస్ కమ్స్ అండర్ సివిక్ సెన్స్. ఎక్కడ నువ్వు స్పిట్ చేయొచ్చు, ఎక్కడ నువ్వు చేయొచ్చు. నువ్వు అడ్డగోలుగా రోడ్డు దాడతావా, వాడు వచ్చి గుద్దినా కూడా నీకు సంబంధం లేదు, ఆడికి సంబంధం లేదు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అండ్ డూ యూ అట్లీస్ట్ నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్ ఫర్ అ డెడ్ బాడీ టు కమ్ బ్యాక్ టు ఇండియా? ఇప్పుడు శవాల గురించి ఎందుకు పీపుల్ ఆర్ డైయింగ్ ఓవర్ దేర్. అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ పెయిన్. నేను నా సినారియో ఇఫ్ ఐ వాంట్ టెల్ యూ, వన్ ఆఫ్ ద స్టూడెంట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద స్టూడెంట్, అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఎక్సైట్మెంట్ తో వెళ్ళాడు,
కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి ఈ కన్జ్యూమ్డ్ ఓవర్ డోసేజ్ అవ్వడం వల్ల అక్కడ చనిపోతే, కాలేజ్లో చనిపోతే ఆ కేసు మన మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి కాలేజ్ డింట్ ఈవెన్ అలెక్షన్ దేర్ నేమ్. ఎందుకు అక్కడికి వెళ్ళి నేను ఇందాక చెప్పా చూడు, లైక్ ట్రాన్స్ఫరింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పి, ఒక కాలేజ్ లో హీ హాస్ గాట్ ఎ వీసా అండ్ హీ పుట్ ఎ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దాట్ టు అదర్ కాలేజ్. అతను కాలేజ్ పెట్టుకున్న లాస్ట్ డే హీ హాస్ గాట్ దిస్ ఓవర్ డోసేజ్. పొద్దున ట్రాన్స్ఫర్ అనంగా ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నాడు, ఈ సపోజ్ టు గో టు అదర్ కాలేజ్. రేపు పొద్దున ట్రాన్స్ఫర్ అనంగా హీ గాట్ దిస్ ఓవర్ డోసేజ్ అండ్ హీ డైడ్. Yes, died. Absolutely died. I feel very sorry for him. He's very close person to me. మీరు చేసుకున్నట్టు తింటున్నారా, బిర్యానీ తిన్నట్టు తింటున్నారా? So చచ్చిపోయేలా తినేది. it's just సారీ అబౌట్ దిస్, బట్ స్టిల్ so he's a kind of close person to me. He died. Ultimately, I tried to I have helped him అని చెప్పి పెద్ద అమౌంట్ ఏం కాదు, బట్ ఫండ్ రైజర్ అని ఒక యాప్ ఉంటుంది. తెలుసు. ఆ ఫండ్ రైజర్ యాప్ లో ఐ హావ్ కాంట్రిబ్యూటెడ్ మై లెవెల్ బెస్ట్. డ్రగ్ డోస్ అంటే ఎవరు ఫండ్ ఇవ్వండి, ఏం తీసుకుంటున్నా కూడా మీ లిమిట్స్ మీకు తెలియాలి. బట్ వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఫండ్ రైజింగ్? సో ఫండ్ రైజింగ్ ఏంటిది? అతని బాడీని ఇక్కడికి తీసుకురావడానికి, తీసుకురావడానికి. అంత ఖర్చు అవుద్దా? అంత డెఫినెట్లీ. ఎంత లక్షలు. ఇప్పుడు ఆ బాడీని ఇండియా తీసుకురావడానికి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్ వల్ల నెయిదర్ ఆఫ్ ద కాలేజెస్ టర్మ్డ్ క్లెయిమ్ ద స్టూడెంట్. ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు స్టూడెంట్, నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నాకేం సంబంధం? ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నాడు యూతలోడు, నా దగ్గరికి ఆడు ఇంకా రాలే, నాకేం సంబంధం? మధ్యలో నడి మధ్యలో చచ్చిపోయిన పర్సన్ నీకు మేము చూసి. సో ఇప్పుడు ఆ బాడీని ఇండియా తీసుకురావడానికి ఎంత ఖర్చు ఉంటుంది? ఆల్మోస్ట్ 30 to 40 lakhs. 40 lakhs. పోయేదానికి 30 లక్షలు, చచ్చిపోతే తిరిగి వచ్చేదానికి పోయేదానికి 30 లక్షలు అయితే, పోయి అక్కడి నుంచి ఇంకా వేరే దగ్గరికి పోయిందానికి ఇంకో కొన్ని లక్షలు యాడ్ అవుతుంది. ఇంకో 10 లక్షలు ఆడుతుంది తిరిగి ఇంట్లో వాళ్ళు ఆఖరి చూపు చూసుకోవడానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ట్రస్ట్ మీ, దే డోంట్ ఈవెన్ నో హౌ హీ డైడ్. అరే ఆ బాడీ మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు? ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 10 days. ఇట్ విల్ టేక్ 10 days మినిమం. అవన్నీ ఉంటాయి, డీకంపోజింగ్ అవ్వకుండా తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త. అందరికి 40 లక్షలు అబ్సల్యూట్లీ ఆఖరి చూపు కోసం. ఇట్ హ్యాపెన్స్. లేకపోతే అది లేదు. దే విల్ బరీ దేర్ సెల్ఫ్. అండ్ వాళ్ళ పేరెంట్స్, సాడెస్ట్ పార్ట్ ఇస్ వాళ్ళ పేరెంట్స్ డోంట్ నో దట్ హీ హస్ డైడ్ ఆఫ్ బికాస్ ఆఫ్ దిస్. ఇంకా లైఫ్ లాంగ్ రిగ్రెట్ కదా. సో ఫారెన్కి వెళ్ళి పార్టీలు చేసుకుంటాం, డ్రగ్స్ బిర్యానీ తింటాం. 40 లక్షలు వద్దండి, చచ్చిపోతే నీకేం పోతావు హ్యాపీగా? ఆరు వాళ్ళు కావాలి 70 దాకా చూసుకోవడానికి వద్దు. సో బ్రో, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ అండ్ మై పీపుల్ డెఫినెట్లీ ఐ థింక్ లైక్ దే క్యారీ సంథింగ్ అట్లీస్ట్. ఈ పాడ్కాస్ట్ మనం మాట్లాడిన దాని వల్ల, ఈ డిస్కషన్ వల్ల ఏదో కూడా హెల్ప్ అవుతుంది జనాలకి, అండ్ ఐఎమ్ ట్రూలీ బిలీవింగ్ ఇట్. అండ్ నౌ ఫైనలీ కమింగ్ టు ఇట్, ఈ రోజువారీ జరిగే స్కామ్స్, మోసపోయిన వాళ్ళు కూడా నీ తప్పు, నిన్ను ఓడి చేయమన్నాడు తిరిగి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ స్కామ్స్ వల్ల కావచ్చు, ఈ ఇంక్రీజింగ్ కాస్ట్, రోజు రోజుకి మారుతున్న వీసా రూల్స్, అండ్ కొత్త మనిషి వస్తే, ఇప్పుడు ట్రంప్ మామ వచ్చినాడు అనుకో, మొత్తం ముందు ఒకలాగా ఉంది, ట్రంప్ వచ్చిన తర్వాత ఒకలాగా ఉంది. సో ఇలా మారిపోతున్న లీడర్స్, మారిపోతున్న రూల్స్ అండ్ మారిపోతున్న కంట్రీస్, వీటన్నిటిలోకి తీసుకుంటే ఓవరాల్ బర్డ్ ఐ వ్యూలో వాట్ థింగ్స్ షుడ్ పీపుల్ టేక్ అండ్ వాట్ యూ కాల్ లైక్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఫ్యూచర్ లో పిల్లల్ని పంపించేదానికి ఏ విషయాలపై అవగాహన ఉండాలి? ఇక్కడ 2 things we have to discuss. One is, like you said, అవగాహన ఎట్లా కలగాలి అని. See, ఫారెన్ వెళ్ళడం is not an achievement. వీసా రావడం is not an achievement. But how you plan there, how you plan your life there. క్వాలిటీ ఎక్కడ ఉంటుంది అని అంటే, డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే, it depends on the process how you do it. It depends on the research what you do it. It depends on the execution how you do it, and it depends on the implementation what you and how you research one just not human shade. Exactly. So one uniform decision and informed decision can change your life to next 10 years, and one emotional decision can change your life to another 10 years. So you better be here or here. అది నీ చేతిలో ఉంటుంది. And I just want to clarify this myth with you. ట్రంప్ మా వచ్చాడు అని చెప్పేసి నువ్వు ఏదైతే అన్నావో, ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. ఎందుకంటే ట్రంప్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ యుఎస్ఏ? తెలియదు. అన్ని కోట్ల మంది, డెఫినెట్లీ అన్ని కోట్ల మంది జనాభాకి ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు నీ పార్ట్ టైమో లేకపోతే నీ ఫుల్ టైం మీద ట్రంప్ పడాల్సిన ఓపిక లేకపోతే తీరిక లేకపోతే అంత టైం ఉంటుందంటావా? వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పొజిషన్స్ లో ఉండే ఒక పర్సన్ కి మీ జాబ్ తీయాలి అన్న ఇక్కడ
స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటిది అని అంటే దే గో విత్ ఫేక్ ఎక్స్పీరియన్సెస్. కన్సల్టెన్సీ వాళ్ళని అక్కడ నమ్ముకొని ఫేక్ ఎక్స్పీరియన్స్, కన్సల్టెన్సీ వాడు ఏం పెడుతున్నావు చూడరా నాయన, కన్సల్టెన్సీ వాడు 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెడుతున్నాడా, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెడుతున్నాడా, డబ్బులు ఎవరికి వస్తున్నాయి ఎక్కువ, కన్సల్టెన్సీ వాడికా నీకా? అంటే వస్తుంది. సార్ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చంద్రహాస్. యూ డ్రైవింగ్ ఏ కార్, నువ్వు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నావు, నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఎన్ని ఏళ్ళు డ్రైవ్ చేసినావు తమ్ముడు అని అంటే నువ్వు ఏమేమి చెప్తావు? 2 ఏళ్ళు డ్రైవ్ చేస్తే 2 ఏళ్ళు అని చెప్పాలి. అంతే. నేను 12 ఏళ్ళు డ్రైవ్ చేసిన అన్న అని చెప్పానంటే నువ్వు కార్ ఎక్కి స్టీరింగ్ పట్టుకోగానే నాకు తెలియదా నువ్వు 2 చేసినావా 12 చేసినావా, నువ్వు వేసే డ్రిఫ్ట్లు, నువ్వు కూర్చునే పొజిషన్ నాకు చెప్పలేదా? సిమిలర్ వే 12 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకోనో 10 ఏళ్ళ ప్లస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోనో సిస్టమ్ ముందు కూర్చుంటే వాళ్ళకి ఆ మాత్రం ఆర్ దే ఫూల్స్ టు మేక్అవుట్ వెదర్ ఇఫ్ యూర్ 2 years ఎక్స్పీరియన్స్ గాయ్ ఆర్ 12 years ఎక్స్పీరియన్స్ గాయ్. నీకు ఎంటర్ బట్టిన అడిగినా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే పైప్ లైన్ లో ఉన్నారు స్టూడెంట్స్ అందరూ, ఆ పైప్ లైన్ ని క్లియర్ చేయాలి. అండ్ చాలా మందికి వచ్చాడు యా ఫేక్ ఎక్స్పీరియన్స్, విల్ యూ బీ ఏబుల్ టు సర్వైవ్ అండ్ సస్టైన్ ఓవర్ దేర్, అది నువ్వు చూసుకో. ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ నువ్వు పెడితే అంత నిటారుగా నువ్వు నిలబడతావా నిలబడలేవా? సో నేను చెప్పేది ట్రంప్ మామ తీసేసే జాబులన్నీ కూడా ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇల్లీగల్ గా ఉండే వాళ్ళకి చూస్తున్నారు. మామకి అంత ఖాళీ లేడు, నీ జాబులు తీసే అంత ఖాళీ లేడు. పీపుల్ ఆర్ డిపోర్టెడ్ అని అంటే పీపుల్ రైజ్ చేసే మిత్ అది. ట్రంప్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యుఎస్ జాబ్ రిజెక్షన్స్. వీసా ఇవ్వట్లేదు. వీసా ఎందుకు? వీసా నువ్వు చెప్పేది కరెక్ట్ చెప్తే ట్రంప్ ఎందుకు ఇవ్వడు వీసా? అండ్ ట్రంప్ వీసాల పైన కూర్చుని తిరిగి ఉందా మళ్ళీ మాట్లాడితే? వై డూ యూ థింక్ దట్ ట్రంప్ ఇస్ నాట్ గివింగ్ వీసా? రాదర్ దాన్ దట్ యూ ప్రిపేర్ వెల్, you go to a better consultancy. Naku, I am proud to say that I have 90% of success rate in US visa. Already existing rules ni strict చేశారు అంటారు. Existing rules strict చేశారు. And ఇది చాలా better point and good point to raise it out. నువ్వు ఇంటర్వ్యూకి పోతుంటే నువ్వు ఏ కంట్రీకి పోతున్నావు, నువ్వు ఏ కాలేజ్కి పోతున్నావు, ఏ సబ్జెక్ట్ నువ్వు చదువుకుంటున్నావు, అక్కడ ఏ కోర్స్ తీసుకుంటున్నావు, ఇది మినిమం ఐడియా ఉండాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? చదువుకోవడానికి పోతున్నావు కరెక్ట్, ఏం చదువుకోవడానికి పోతున్నావు నీకు తెలీదా? నీకు రేపు ఆ చదువుకోవడానికి పోయినప్పుడు నీకు అది ఇచ్చేది ఇది అవుట్కమ్ అని చెప్పి నీకు తెలియద్దా? ఇదే అది కూడా తెలియకుండా పోయి నేను వీసా తెచ్చుకున్నా అనేటోళ్ళు ఉంటారు. దోస్ పీపుల్ విల్ గివ్ ఎ బెటర్ ఎగ్జాంపుల్స్ అండ్ సూపర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద అదర్ పీపుల్. ఏం లేదన్నా మావాడు పోయి ఇట్లా నుంచున్నాడు, వీసా వచ్చింది, నేను కూడా పోయి నుంచుంటా. నువ్వు బయట ఆడ నుంచి ఉంటే నువ్వు నెక్స్ట్ మినిట్ ఏడ నుంచి ఉంటావు తెలుసా? ఎంబసీ బయట నుంచి. సో ఇట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు వై హౌ విల్ గెట్ వీసా. ఈ గైడెన్స్ ఇవ్వడానికి కదా మనం ఉంది. Trump has nothing to do. Let me tell you very clearly, Trump has nothing to do with your jobs. See, ఆ పైప్ లైన్ క్లియర్ అవ్వాలి అని అంటే అక్కడ ఉన్న జంక్ మొత్తం ముందరికి వెళ్ళాలి. వాళ్ళందరికీ జాబ్లు వచ్చిన తర్వాత నీకు రావాలి. People can come in. Absolutely. I totally admire Trump for clearing out junk ని క్లియర్ అవుట్ చేస్తున్నందుకు. See, worth persons are always being back. ఇప్పుడు నువ్వు జాబ్ లో ఇరికి ఏమీ తెలియలే, నువ్వు జాబ్ లో ఇరికి అన్ని తెలిసిన నేను జాబ్ లో ఇరకడానికి సఫర్ అవుతా ఉంటే నాకెందుకు రావట్లేదు, నీకెందుకు? ఐ టుక్ యువర్ ప్లేస్. మరి నువ్వు అథెంటిక్ గా కూర్చోవలసి నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూర్చోను. ఐ బ్లాక్ యువర్ జాబ్. మరి you should be taking this. So he is pulling me away so he can take this place. Ninnu if he is pulling you come and say that Trump is tightening up everything. Yeah, Trump is taking my job. అది ట్రంప్ జాబ్ తీసుకోవడం అంటే ఆ జాబ్ తీసుకోవడం. అచ్చా, ఓకే. సోషల్ మీడియాలో ఇంకో రంగా వస్తుంది. సోషల్ మీడియాలో టుడేస్ సోషల్ మీడియా ఐపీటీ. ఎందుకంటే సోషల్ మీడియా ఇస్ షోయింగ్ యూ వాట్ ఇట్ వాంట్స్ యూ టు సీ. ట్రూ. నువ్వేం చూపించాలనుకుంటున్నావో, నువ్వేం చూడాలనుకుంటున్నావో అవసరం లేదు. నీకు అదేం చూపించాలనుకుంటుందో అదే చూపిస్తుంది. సాడ్ రియాలిటీ ఆఫ్ సోషల్ మీడియా టుడే ఇన్ ఇండియా అట్ లీస్ట్. ట్రూ. మే నాట్ బీ ఇన్ అదర్ కంట్రీస్ బట్ ఇండియాలో మాత్రం ఇదే సాడ్ రియాలిటీ. Yeah, so there were like so many questions that we discussed, but they are like way too many. ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ కానీ, ఇంకా ఈ ఫండింగ్ గురించి కానీ, ఫండింగ్ తీసుకోవాలి ఎందుకంటే బ్యాలెన్స్ చూపించాలి అన్నారు, దానికి ఉన్న అథెంటిక్ వేస్ కానీ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేక్ ఇట్. సో దానికి ఒక అథెంటిక్ వేస్, లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకొని అక్కడే ఉండాలి, అక్కడే ఉండేటట్టు ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి. అక్కడ లైక్ యూ సెడ్ అక్కడ ఉండగానే మన ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ హియర్. క్వశ్చన్స్ అనేవి నేను సత్యదేవ్ గారిది టు యాడ్ ఆన్ టు యువర్ పాయింట్ ఓన్లీ, సత్యదేవ్ గారిది రీసెంట్ పాడ్కాస్ట్ చూసాను. సో దేవుడు నిన్ను రాజు ఎగ్జాక్ట్లీ. సో దేవుడు నిన్ను రాజు చేయాలనుకుంటే కిరీటం ఇవ్వడు, యుద్ధాలు ఇస్తాడు. ఎవ్రీవన్ లవ్స్ ఇట్ ఇన్ ఫ్యాక్ట్. సో అట్లానే ఇన్ ద సిమిలర్ వే ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ దేర్
స్టాండ్ ఇవ్వు అక్కడ. ఏ కష్టం వచ్చినా ఏం చేసినా స్టాండ్ ఇవ్వు. ఆ కష్టం రాకుండా ఉండాలి అని అంటే గైడెన్స్ తీసుకొని పో. గైడెన్స్ ఉన్నాక కష్టాలు ఏవి రావా అంటే నో, స్టిల్ దే విల్ బి. బట్ గైడెన్స్ ఉండేది నీ ధైర్యానికి, నీ కష్టాన్ని ఆపడానికి కాదు. బిగ్గర్ బ్యాటిల్స్ విల్ గివ్ బిగ్గర్ అవుట్కమ్స్. అబ్సల్యూట్లీ బిగ్గర్ బ్యాటిల్స్ విల్ గివ్ బిగ్గర్ అవుట్కమ్స్. నైస్ లైన్స్. అండ్ యా, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మా వాళ్ళు అడిగింది ఇంకా చాలా ఉంది, అండ్ మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయని ఐ నో ఇట్. దిస్ వాస్ అ వెరీ గుడ్ డిస్కషన్ అండ్ ఐ am very proud and I'm feeling very good that we did this one, and I hope you carry a bit of information or at least some help. Okay, మీ వాళ్ళు కూడా ఎవరైనా ఫారెన్ కి వెళ్తున్నారు అంటే just give them this video so that you will be able to help them, చిన్న గైడ్ లాగా, so that it will help them to get a better life and not to suffer like others, like most of the others. So ఇంకా ఫన్నీ వీడియోస్ రావా అంటే డెఫినెట్లీ వస్తాయి. I'll make them, and yeah, soon we'll be getting back with another videos. And నేను ఇక్కడ కవర్ చేయని క్వశ్చన్స్ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు తెలిసినట్టు ఉంటే, దిస్ పర్సన్ ఇస్ లైక్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ దిస్ ఫీల్డ్. సో నేను దీంతో చాలా మాట్లాడిన తర్వాత we decided to do this one again. సో మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, అండ్ డెఫినెట్లీ ఐ విల్ సీ దెమ్ అండ్ ఐ విల్ నోట్ దెమ్. కుదిరితే ఐ విల్ మేక్ another video with this person so that we want to help you in return for being on my side. Okay, Yeah. So signing off, person, thanks a lot for being Token with of us. appreciation from my end as well. This is my first ever podcast. Oh, So I am doing it with my favorite person. I am feeling very privileged. So మీ కంటెంట్ నేను చూస్తూ ఉంటా కదా, it is very sensible content amongst all the YouTubers. Most of the YouTubers చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ రేపు యూట్యూబ్ లో క్రింజ్ ఎక్కువ అయిపోయింది. Obviously that you also know, but then your followers are very very respectful followers. I sensible people. I hold very much respect to you and your followers as well. Thank you. Sensible గా చేసినందుకు, and I'm feeling very privileged. Thank you so much. Thanks a lot for giving your time. And see you people. I'll meet you in the next video. Till then, have a nice day and bye.